హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి లాస్ ఆఫ్ స్టాక్ ఆల్రెడీ కంప్లీట్ చేసామండి, ఎక్సెప్ట్ 2 ప్రాబ్లమ్స్. సెకండ్ ప్రాబ్లం ఒకటి, లాస్ ఆఫ్ స్టాక్ లో లాస్ట్ ప్రాబ్లం ఒకటి వదిలేసాము, అవి కూడా కంప్లీట్ చేస్తాను నేను. ఇవాళ మనం లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ స్టార్ట్ చేద్దామండి. అయితే లాస్ ఆఫ్ స్టాక్ నుంచి మనకి 3 పేపర్స్ తీసుకుంటే మనకి డిసెంబర్ 2024 అలాగే డిసెంబర్ 2023లో మనకి ప్రాబ్లమ్స్ స్టాక్ నుంచి రిపీట్ అయినాయి 7 మార్క్స్ కి. అవి కూడా నేను అప్లోడ్ చేశాను. అయితే మన క్లాసెస్ తీసుకుని ఆల్రెడీ 10 days కంప్లీట్ అయిపోతుంది. నాకు కొంచెం పనులు ఉన్నాయండి, పనుల వల్ల ఇంపార్టెంట్ వాటికి పనులకి నేను అటెండ్ అవ్వాల్సి వచ్చి లేట్ అయింది. సో ఏమనుకోవద్దు మీరు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ నుంచి లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ చూద్దాము. కొంచెం లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ అనగానే లాస్ ఆఫ్ స్టాక్ ఈజీగా ఉందండి, దీనికన్నా ప్రాబ్లం ఏం లేదు. లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా మనం స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా ఈజీగా మనం నేర్చుకుంటాం. నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అయితే ఇప్పుడు ఏంటి మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటి అంటే ఒక 2 విషయాలు చెప్తాను చూడండి. మనకి లాస్ ఆఫ్ స్టాక్ అనగానే ఏంటి, ఎంత స్టాక్ అయితే లాస్ అయ్యింది, ఓకేనా, మనం కనుక్కుంటున్నాం కదా. మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ వేస్తాం, దానికన్నా ముందు ట్రేడింగ్ అకౌంట్ వేసేసి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుని దాన్ని మెమోరాండమ్ ట్రేడింగ్ అకౌంట్ లో అప్లై చేసుకుని ఎంత స్టాక్ అయితే ఆ రోజు గోడౌన్ లో లాస్ అయ్యిందో దాన్ని కనుక్కుంటున్నాము. అలాగే సాల్వేజ్ వాల్యూ తీసేసేసి యాక్చువల్ లాస్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. అప్పుడు మనం యావరేజ్ క్లాస్ కనుక అప్లై అయ్యేటట్లయితే ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఎంత రావాల్సి ఉందో మనం కనుక్కున్నాం. మరి అదే మాదిరి ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఏంటి, ఫిజికల్ స్టాక్ అనేది లాస్ అయ్యాం మనం. ఇక్కడ స్టాక్ అలాంటి ఫిజికల్ ఐటమ్స్ ఏం కాకుండా ప్రాఫిట్స్, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ అన్నారంటే ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత రెగ్యులర్ గా యాక్టివిటీస్ ఏవైతే జరిగినాయో ఆ యాక్టివిటీస్ కన్నా తక్కువగా, అంటే ఏంటి, రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటరప్ట్ అవుతాయి, డిస్టర్బ్ అవుతాయి, అంటే సేల్స్ పడిపోతాయి. అవునా, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సరే సరే, అంటే ఏంటి, యాక్చువల్ గా ఉండే ప్రాఫిట్స్ కన్నా ఇప్పుడు ప్రాఫిట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఎంతైతే మనం లాస్ అవుతున్నామో దానిని కూడా మనం ఏం చేస్తాము అంటే ఇన్సూరెన్స్ చేస్తాము. ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటారు. ఇక్కడ కొన్ని టర్మ్స్ మనం నేర్చుకోవాలి. దీంట్లో ఏంటంటే మీకు లెక్క చూడంగానే 4 రకాల సేల్స్ కనపడతా ఉంటాయి, మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. 4 రకాల సేల్స్ ఏంటి బాబోయ్ అనేసి. 4 రకాల సేల్స్ ఏంటి అసలు? ఒకవేళ సేల్స్ అన్నప్పుడు ఎలా ఉండాలి అంటే అసలు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సేల్స్ తగ్గుతాయి కాబట్టి తగ్గిన పీరియడ్ అంటే ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సర్టెన్ పీరియడ్ కి సేల్స్ ఇస్తారు. ఓకే, బాగానే ఉంది. మరి ఆ సేల్స్ ని, అర్థమవుతుందండి నేను చెప్పేది? 4 మాటలు చెబుతానండి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సపోజ్ మనం అనుకుందామండి, జూన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. జూన్ 2024 జూన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మనకి ఏం చేశారంటే మనకి సేల్స్ ఇచ్చారండి, అంటే టర్న్ ఓవర్ ఇచ్చారు. ఇప్పుడు 2024 జూన్ నుంచి ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్ నుంచి డిసెంబర్ వరకు ఇచ్చారు. 2024 జూన్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు మనకి సేల్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎంత అన్నారు అంటే ఒక 70,000 రూపాయలు సేల్స్ అన్నారండి, 70,000. ఓకేనా? అది తగ్గినాయా పెరిగినాయా నువ్వు ఎలా కంపేర్ చేస్తావు అంటే సేమ్ అదే ఆ సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరానికి ముందున్న పీరియడ్, అంటే ఆ సంవత్సరానికి ముందు ఇయర్ ఏంటి అంటే 2023 సంవత్సరంలో సేమ్ పీరియడ్ లో, సేమ్ పీరియడ్ లో అంటే ఇక్కడ మనం జూన్ తీసుకున్నాం కదండి, అక్కడ కూడా 2023 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎంత సేల్స్ జరిగినాయో చూసుకుని తీసుకుని, అంటే ఏంటి, పాస్ట్ ఇయర్ సేల్స్. పాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడు కరస్పాండింగ్ ఇయర్ అంటారు. కరస్పాండింగ్ అంటే దీని రిలేటెడ్ గా ప్రీవియస్ ఇయర్ సేల్స్. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ 2 సేల్స్ గురించి చెప్పేస్తున్నాను నేను. మొత్తం నీకు 4 రకాల టర్న్ ఓవర్లు ఆర్ సేల్స్ కనబడతాయి. ఈ 4గిట్లో నేను 2 ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. ఏంటి, ఒకటేంటి ఇండెమ్నిటీ పీరియడ్ లో సేల్స్. ఇండెమ్నిటీ పీరియడ్ అంటే ఏంటి, ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్ నుంచి మనకి ఒక పీరియడ్ వరకు ఇస్తారనమాట సేల్స్. వాటిని యాక్చువల్ సేల్స్ అంటారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అది ఏంటి, 2024 నీకు జూన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్పటి నుంచి నీకు డిసెంబర్ వరకు ఇచ్చారనుకుందాం సేల్స్. అవి ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్, నష్టము జరిగిన తర్వాత ఉన్నటువంటి సేల్స్. ఓకే, సరే. ఇప్పుడు ఏం చెబుతున్నాము, ఎప్పుడు జరిగేటటువంటి సేల్స్ కన్నా ఫైర్ యాక్సిడెంట్ జరగడం వలన యాక్టివిటీస్ ఇంటరప్ట్ అయ్యి మనకి సేల్స్ తగ్గిపోతాయి. మరి ఎంత సేల్స్ తగ్గినాయి అని చెప్పాలి అంటే కంపారిజన్ ఉండాలిగా మనకి. కంపారిజన్ ఉండడానికి మనకి ఏం చేస్తున్నారు అంటే ప్రీవియస్ ఇయర్కి వెళ్తున్నారు.
ప్రీవియస్ ఇయర్ లో ఏ పీరియడ్ కి వెళ్తున్నారు మేడం, మొత్తం 1 ఇయర్ చూస్తున్నారా అంటే ఇక్కడ ఇచ్చింది మీకు 1 ఇయర్ కాదుగా, జూన్ నుంచేగా, 6 నెలలకు 7 నెలలకు నీకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం కూడా కంపేర్ దేంతో చేయాలండి. ఇప్పుడు మార్క్స్ ఉన్నాయండి, పిల్లల మార్క్స్ ఉన్నాయి. ఏ క్లాస్ పిల్లోడి మార్క్స్ తో ఆ క్లాస్ పిల్లోడిని చేస్తారు, కానీ 6వ తరగతి పిల్లోడి మార్క్స్ 7వ తరగతి పిల్లోడితో చెయ్యరుగా. అంతేగా 6th క్లాస్ లో చదివే ఇంకొక స్టూడెంట్ గురించి మార్క్స్ ని ఆ క్లాస్ లో వాడి మార్క్స్ తోటే చూస్తారు. అలాగే ఇక్కడ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ కి వెళ్తున్నారు. 2024 నుంచి 2023కి వెళ్ళి ఆ 2023లో ఈ జూన్ నుంచి డిసెంబర్ కి జరిగినటువంటి సేల్స్ ఎంత ఉన్నాయి కంపేర్ చేస్తారండి. అర్థమవుతుందా మీకు, అంటే కరస్పాండింగ్ టైంకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడేమో మనకి 70,000 సేల్స్ జరిగినాయి ఈ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత. మనకి ప్రిసీడింగ్ ఇయర్ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ లో జరిగిన సేల్స్ 5 లక్షల రూపాయలు ఉన్నాయి అనుకోండి. ఓకేనా. ఆ 5 లక్షల రూపాయల్లో నుంచి ఎంత అమౌంట్ అండి, ఇప్పుడు మనకి 70,000 అన్నాను కదా, 70,000 తీసేస్తే 4,30,000 రూపీస్ మనకి షార్ట్ సేల్స్. అర్థమైందా ఒక విషయం ఇక్కడ. 2 సేల్స్ గురించి మీకు చెప్పేశాను. తర్వాత వెళ్దాం మన రైటింగ్ లోకి. ముందు అర్థం కావాలి. 2 రకాల సేల్స్ చెప్పాను నేను. ఫైర్ యాక్సిడెంట్ 2024 జూన్ లో జరిగింది, డిసెంబర్ వరకు నీకు ఒక సేల్స్ ఇచ్చారు. అవి ఏంటి అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత, అంటే ఇండెమ్నిటీ సేల్స్ ఇన్ ఇండెమ్నిటీ పీరియడ్. మరి తగ్గినయా ఎలా ఉంది అనేది నీకు తెలియాలి అంటే గతంలోకి వెళ్ళినప్పుడు ఏమైంది అంటే నీకు సేమ్ అంటే 2023లో అదే జూన్ టు డిసెంబరే ఇస్తారు కంపేర్ చేస్తూ. అప్పుడు వాటిని ఏమంటారండి, షార్ట్ సేల్స్ అంటారు. అంటే ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉంటే నీకు లాస్ట్ ఇయర్ లాగే జరిగేదో, ఇంకా ట్రెండ్ ఇంకా పెరిగి ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చుగా. ఓకే, జస్ట్ అలా కంపేర్ చేశాం. క్లియరా. సరే మీరు అనొచ్చు, మేడం ఖచ్చితంగా మీరు లాస్ట్ ఇయర్ 5 lakhs జరిగినాయి దానితో కంపేర్ చేశారు ఎలా అండి, ఒకవేళ ఈ సంవత్సరం ఇంక్రీజ్ అవ్వేవేమో అంటారు కదా, అలా అవ్వేవేమో అన్నప్పుడు వాడు ఇంక్రీజింగ్ ట్రెండ్ అనేసి 10% 20% ఎంతో కొంత మనకి ఇస్తాడు. అంటే ఏంటి అర్థము, లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో 5 lakh రూపీస్ జరిగింది సేల్స్ టర్న్ ఓవర్ జరిగినాయి. అయితే ఇంక్రీజింగ్ ట్రెండ్ అంటే 10% ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగి ఉండకపోతే అని అంచనా వేశారని ఇచ్చారనుకో, నువ్వు అప్పుడు ఏం చేస్తావు, 5 lakhs ఇంటూ 10% అంటే యాడ్ చేసుకో 50,000, అంటే 5,50,000 రూపాయలని మనం ఈ సంవత్సరం జరిగి ఉండేవేమో అనుకుని 5,50,000లో నుంచి ఈ సంవత్సరము ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సేల్స్ తీసేస్తే వచ్చేటటువంటి అమౌంట్ షార్ట్ సేల్స్. క్లియరా, అంతేనా, సింపుల్ గా చెప్తున్నాను నేను. క్లియర్. అంటే ట్రెండ్ ఇస్తే గనక మనం అలా చూస్తాం, ట్రెండ్ ఇవ్వకపోతే డైరెక్ట్ మనం అప్లై చేస్తాం. ఇది ఒక పాయింట్, నీకు 2 సేల్స్ గురించి చెప్పేసాను. ఓకే. తర్వాత నేను అంటున్నానుగా, షార్ట్ సేల్స్ సరిపోయినంత మాత్రం సరిపోదు, మనకి లాస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నప్పుడు ఎంత ప్రాఫిట్ కోల్పోయాము ఆ సేల్స్ మీద తెలియాలి. మరి ప్రాఫిట్ ఎంత అని తెలియాలి అంటే నీకు ఆర్జీపీ కావాలి. ఆర్జీపీ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి. మరి అది కనుక్కోవడానికి ఏంటండి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇన్ఫర్మేషన్. అదేంటంటే మనకి లాస్ట్ ఇయర్, అర్థమవుతుందండి, లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ సేల్స్ టర్న్ ఓవర్ ఇస్తాడు. లాస్ట్ ఇయర్ అంటే జనరల్ గా మనకి అకౌంటింగ్ ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అలాగే కరస్పాండింగ్ ఇయర్ అన్ని వదిలేసి ఎప్పుడు కూడా ఆ సంస్థ బుక్స్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది అంటే వాళ్ళ అకౌంటింగ్ పీరియడ్ మనం అనుకుందాం కాసేపు 1/4 తో స్టార్ట్ అయ్యి 31st మార్చితో ఎండ్ అవుతుంది. 1/4 స్టార్ట్ అయ్యి 31st మార్చ్, ఓకే, ఫాలోయింగ్ ఇయర్ ఏదైతే ఉందో దాంతో ఎండ్ అయిపోతుంది. రైట్. అంటే ఒక సంవత్సర కాలానికి సంబంధించి మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి మనకి ఇస్తారండి ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే టర్న్ ఓవర్ ఇస్తారు. ఆ టర్న్ ఓవర్ తీసుకుంటాం, అంటే ఆ సేల్స్ తీసుకుంటాం. మనకి జీపీకి మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటండి, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100. సేల్స్ అంటే ఏంటి, టర్న్ ఓవర్. ఎప్పటి టర్న్ ఓవర్ కావాలి మనకి, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ మనకి ఇస్తారు. అర్థమవుతుందండి. దేనికండి, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్, ఒక సంవత్సర కాలము మన లాస్ట్ ఇయర్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో దానికి మనకి సంబంధించి లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ని మనం తీసుకుంటాం. ఎందుకు, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి. ఎందుకంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ షార్ట్ సేల్స్ మీద మనం ఎంత ప్రాఫిట్ కనుక్కోవడానికి, అంటే ఎంత ప్రాఫిట్ కోల్పోయామో కనుక్కోవడానికి. అదొకటి పాయింట్. అర్థమవుతుంది. ఇక్కడికి ఎన్ని పాయింట్స్ చెప్పాను నేను. ఫస్ట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ జరిగిన టైం నుంచి కొంతకాలానికి నీకు సేల్స్ ఇస్తారు, దాన్ని ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ అని చెప్తాము.
ఓకే, ఆ సేల్స్ నుంచి నువ్వు షార్ట్ సేల్స్ కనుక్కోవాలి. అది కనుక్కోవాలి అంటే మనకు కంపేర్ చేయాలి అంటే సేమ్ అదే టైంలో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి అదే టైం అదే పీరియడ్ లో లాస్ట్ ఇయర్ సేల్స్ ఇస్తారండి. ఆ సేల్స్ ఇంతకు ఎగ్జాంపుల్ చెప్పాను 5 lakhs అని. లేదండి ఆ 5 lakh రూపీస్ అలాగే ఈ సంవత్సరం ఉండట్లేదు, ట్రెండ్ 10% పెరుగుతాయేమో అనుకున్నారు వాళ్ళు, సో ఆ ట్రెండ్ కూడా యాడ్ చేయి. లేదు ఇవ్వలేదు, 5 lakhs మైనస్ ఈ సంవత్సరం సేల్స్ ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ తీసేయి 4,30,000. లేదు ఇచ్చారు, ట్రెండ్ ఇచ్చారు, 10% ఇంక్రీజ్ అవుతాయి అనుకున్నారట, అప్పుడు ఏమవుతుంది 5,50,000 రూపీస్ మైనస్ ఎంతండి 70,000. అలా ట్రెండ్ ప్రకారంగా నువ్వు చేస్తే షార్ట్ సేల్స్ పక్కన పెట్టు. షార్ట్ సేల్స్ కనుక్కుంటే కాదు కదా మన చాప్టర్ ఏంటి, లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత కోల్పోయామో కనుక్కోవాలి అంటే నువ్వేమి చేయాలంటే జీపీ కావాలి. ఆర్జీపీ, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. ఎలా వస్తుంది ఫార్ములా, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై యాన్యువల్ టర్న్ ఓవర్. ఓకే, ఆ టర్న్ ఓవర్ అంటే ఇక్కడ మీనింగ్ అంటే మూడో సేల్స్ వచ్చినాయి, ఇక్కడ అర్థం అవుతుందా, మూడో సేల్స్ వచ్చినాయి, మూడో ఐటమ్ ఏంటి ఎక్కడ ఇస్తారు మనకి జనరల్ గా లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని జనరల్ గా మనకి 1/1 తోనో క్యాలెండర్ ఇయర్ లేదా 1/4 ఫినాన్షియల్ ఇయర్ అని అకౌంటింగ్ పీరియడ్ గా తీసుకుంటాం కదండి. అర్థమవుతుందా, ఫినాన్షియల్ ఇయర్ అనకూడదు, నేను లాస్ట్ అకౌంటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాని సేల్స్. అది ఫినాన్షియల్ ఇయర్ అయినా కావచ్చు లేదా క్యాలెండర్ ఇయర్ అయినా కావచ్చు, దాన్ని తీసుకున్నాం. 1/4 తో స్టార్ట్ అయితేనేమో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటాము. ఓకే, అర్థమవుతుందా, ఏదైనా కానీ అకౌంటింగ్ పీరియడ్ మనకి ఏదైతే ఉందో సంస్థ ఏదైతే జనరల్ గా ఫాలో అవుతుందో అవి సేల్స్. ఆ బాగానే ఉంది అంతవరకు. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి కదా. మరి గ్రాస్ ప్రాఫిట్ కావాలి అంటే ఇదంతా ఎందుకు, షార్ట్ సేల్స్ కనుక్కున్నాం, షార్ట్ సేల్స్ మీద మనం జీపీ కనుక్కోవడానికి. జీపీ కనుక్కోవాలంటే ఆర్జీపీ కావాలి, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి అన్నప్పుడు మనకి ఫార్ములా అప్లై చేయాలి. గ్రాస్ ప్రాఫిట్ బై టర్న్ ఓవర్ ఇచ్చేసాడండి లెక్కలో. మరి గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుంది మేడం, ఇది ఒక పాయింట్. గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుంది అంటే నెట్ ప్రాఫిట్ ఇస్తాడండి. ఇన్ఫర్మేషన్ మనకి గ్రాస్ ప్రాఫిట్ డైరెక్ట్ గా ఇవ్వకుండా నెట్ ప్రాఫిట్ ఇస్తాడు. గ్రాస్ ప్రాఫిట్ డైరెక్ట్ ఇస్తే మనకి ప్రాబ్లం లేదు, ఇవ్వకపోతే నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. నెట్ ప్రాఫిట్ ఆధారంగా కూడా కనుక్కోవచ్చా గ్రాస్ ప్రాఫిట్, ఒక్కసారి ఆలోచించండి. మనకి సమ్లో నెట్ ప్రాఫిట్ ఇచ్చి అంటే ఎలా వస్తుందండి నెట్ ప్రాఫిట్, ట్రేడింగ్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చేది ఏంటండి నెట్ ప్రాఫిట్. అవునా, అర్థమవుతుందా, గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే వచ్చేది నెట్ ప్రాఫిట్. ఇప్పుడు మనం ఆ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ రాదా, అర్థమవుతుంది కదా. అంటే నెట్ ప్రాఫిట్ సమ్లో ఇస్తారు, నెట్ ప్రాఫిట్ అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారండి. నెట్ ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో రకాలు ఉన్నాయి మనకి. ఇన్ష్యూర్డ్ స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్, అన్ఇన్ష్యూర్డ్ ఎక్స్పెన్సెస్ అని ఇలా ఉంటాయి, తర్వాత చెప్తాను ఇది అంతా తర్వాత. ఓకే, నెట్ ప్రాఫిట్ కి మనం ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేది గ్రాస్ ప్రాఫిట్. ఎందుకు, ఆ గ్రాస్ ప్రాఫిట్ లో నువ్వు ఎక్స్పెన్సెస్ తీసేస్తే నువ్వు రీచ్ అయ్యింది నెట్ ప్రాఫిట్ కాబట్టి ఏవైతే లెస్ చేసావో దాన్ని యాడ్ బ్యాక్ చేస్తే వచ్చేది గ్రాస్ ప్రాఫిట్. మీకు సమ్ లో గ్రాస్ ప్రాఫిట్ రేట్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే మనకు నెట్ ప్రాఫిట్ కనబడతా ఉంటది. ఆ నెట్ ప్రాఫిట్ కి ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేది గ్రాస్ ప్రాఫిట్, అంతే. రైట్, ఎందుకు చదువుతున్నాం, ఎక్కడున్నాం అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి దగ్గర ఉన్నాం మేడం. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటండి, గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. ఆ సేల్స్ ఏ సేల్స్ తీసుకుంటాం, నేను ముందు ఒక 2 సేల్స్ చెప్పాను, ఇండెమ్నిటీ పీరియడ్ కరస్పాండింగ్ పాస్ట్ ఇయర్ సేల్స్ అవి కాదు. అవి కాకుండా యాన్యువల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో ఆ యాన్యువల్ కూడా ఏంటి అంటే మనం జనరల్ గా 1/1 క్యాలెండర్ ఇయర్ లేదంటే 1/4 ఫినాన్షియల్ ఇయర్ వేసుకున్నటువంటి అకౌంటింగ్ పీరియడ్ మన సంస్థలో ఏ ఇయర్ అయితే ఎలా అయితే ఫాలో అవుతున్నామో వాటి సేల్స్ లాస్ట్ ఇయర్ సేల్స్ తీసుకుని జీపీ బై సేల్స్ ఇంటూ 100 ఆర్జీపీ వస్తుంది. జీపీ రావాలంటే ఏం చేయాలి, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెన్సెస్, అంతే. క్లియరా, అర్థమైంది కదా, పక్కన పెట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ నెట్ ప్రాఫిట్ ని ఆ ఆర్జీపీ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ దాని ద్వారా 25% ఎంత వస్తుందండి, దాన్ని కనుక్కుని పైన మనకి షార్ట్ సేల్స్ వచ్చినాయి కదండి, ఏది కంపేర్ చేసాం కదా ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ కి ప్రీవియస్ సేల్స్ కి, ఏది ఆ పీరియడ్ లో సేల్స్ ని కంపేర్ చేసినటువంటి వచ్చిన షార్ట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద అప్లై చేసి మనం గ్రాస్ ప్రాఫిట్ తీస్తాం. అర్థమవుతుందా, అయితే ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ కూడా ట్రెండ్ ఇచ్చాడు అనుకోండి, ఏమని ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయా ఏంటి గ్రాస్ ప్రాఫిట్స్, ఈ ఇయర్ ఇలా ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్ మేము ఒక 2% ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నాము, ఆ చెయ్యి నువ్వు కూడా 25 + 2 27 వేసుకుని మనం చేస్తాం. క్లియర్, అర్థమైందా. ఇప్పుడు ఎక్కడున్నాం మనం, షార్ట్ సేల్స్ దగ్గర. షార్ట్ సేల్స్ నుంచి మనం ఏం చేయాలి, ఎంత ప్రాఫిట్ కోల్పోయామో అది కనుక్కోవాలి అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి అంటే మనం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది తీసుకో. లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ తీసుకుని మనం ఆర్జీపీ కనుక్కుంటాము, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుని పక్కన పెట్టు. అంటే నువ్వు గ్రాస్ ప్రాఫిట్ ఎంతైతే సేల్స్ మీద
ప్రాఫిట్ కోల్పోయావో ఈ ఆధారంగా కనుక్కొని పక్కన పెట్టేశారండి ఈ విషయం. ఇంతవరకు సగం అయిపోయింది మన సినిమా. ఇంకో క్లైమాక్స్కి వచ్చేస్తున్నాం. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఏమి అనింది అంటే, సరే వీటితో పాటు ఈ ప్రాఫిట్సే కాదండి, మనం ఏంటంటే ఒక సంస్థలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమైందంటే కొన్ని ఎక్స్పెన్సెస్ మనం తప్పించుకోలేమండి. ఆ ఎక్స్పెన్సెస్ ఏంటంటే, ఇప్పుడు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే సేల్స్ ప్రకారంగా సేల్స్ పెరిగితే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి, సేల్స్ తగ్గితే తగ్గుతాయి. వాటిని పక్కన పెట్టండి, వాటి గురించి మాట్లాడదు. వాటిలో ఫిక్స్డే తీసుకోవాలి, అన్నీ తీసుకో. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, రెంట్స్ అని, లేదా పర్మనెంట్ స్టాఫ్ సాలరీస్ అని, అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కొన్ని పర్మనెంట్వి. అవి తప్పవు. నువ్వు యాక్సిడెంట్ జరుగు ఏమన్నావు మరి వాళ్ళని మెయింటైన్ చేసుకోవాలిగా, సో అవి తప్పవు. స్టాండర్డ్ చార్జెస్ అంటారు వాటిని, స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్. అలాగే రెంట్లు పే చేసుకోవాలి, అర్థమవుతుందా? స్టాఫ్ కి, పర్మనెంట్ స్టాఫ్ కి సాలరీస్ పే చేసుకోవాలి. అలాగే ఫిక్స్డ్ సెల్లింగ్ ఛార్జెస్ ఉంటాయి కొన్ని, రైట్? ఇలాంటి ఏవైతే ఉన్నాయో తప్పించుకోలేమన్నమాట. సేల్స్ కి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఫిక్స్డ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కాదండి, నేను జనరల్ గా సేల్స్ పెరిగితే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అవి అన్ని కాదు, ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ కూడా కాదు, కొన్ని రెంట్లని, శాలరీస్ ఇలాంటివి ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని స్టాండర్డ్ చార్జెస్ అంటాం. మరి వాటిని తప్పించుకోలేం కాబట్టి వాటిని కూడా మనం ఏంటంటే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్, అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అడిషనల్ ఎక్స్పెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏవైతే మనకి సేల్స్ తగ్గుతాయేమో, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, తగ్గకుండా ఉండడానికి, తగ్గుతాయి ఎట్టయినా తగ్గుతాయి, కానీ కనీసం ఎంతో కొంత మెయింటైన్ చేయాలి, కొంతైనా సేల్స్ జరగాలి అనేసి మనం కొంచెం కష్టపడతాం. ఆ కష్టపడతాం అంటే ఏంటంటే కొన్ని ఎక్స్పెన్సెస్ చేస్తామండి. ఆ ఎక్స్పెన్సెస్ ఏమంటారంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటారు. అర్థమవుతుంది నేను చెప్పింది? ఏం చెప్పాను నేను? ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇండెమ్నిటీ పీరియడ్ లో సేల్స్ తగ్గిపోతాయి, కంప్లీట్ గా తగ్గిపోయి జీరో లెవెల్ కు రాకుండా కొంతవరకైనా మెయింటైన్ చేయడానికి ఏ ఎక్స్పెన్సెస్ అయితే మనం పెడుతున్నామో వాటిని ఏమంటారు అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటారు. అర్థమవుతుందా? వాటిలో మనం ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని ఎక్స్పెన్సెస్ ని కూడా అది కన్సిడర్ చేయదు. అంటే మనం ఏదైతే లాస్ ఆఫ్ ప్రాఫిట్ కనుక్కున్నామో ఆ లాస్ ఆఫ్ ప్రాఫిట్ కి మనం ఎక్స్పెన్సెస్ ని కూడా ఇన్సూర్ చేస్తామన్నమాట, ఎక్స్పెన్సెస్ ని కూడా. కాబట్టి ఏదైతే లాస్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందో మీకు షార్ట్ సేల్స్ నుంచి తీసే మనం కనుక్కున్నటువంటి లాస్ ఆఫ్ ప్రాఫిట్ కి మనం ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ చేసుకుంటాము. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని అడ్మిట్ చేస్తుంది, వాటిని అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ అంటాం. అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్, రైట్? అంటే అడిషనల్ ఎక్స్పెన్స్ అన్నాను కదండి, సేల్స్ ఒక లెవెల్లో అయినా పెడడానికి చేసేటువంటి ఎక్స్పెన్సెస్. ఏముంది, సమ్లో ఇచ్చేసారండి, అడిషనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చారు, ఒక 5,000 6,000 ఇచ్చారు. మీరు అంటారు ఏముంది మేడం, షార్ట్ సేల్స్ నుంచి ఆర్జీపీతో మనం ఏం కనుక్కున్నాము, లాస్ ఆఫ్ ప్రాఫిట్ కనుక్కున్నాం కదా, దానికి ఈ 6,000 7,000 ఇచ్చారు కదా, అవి కలిపేస్తే మనం క్లెయిమ్ చేసేయచ్చు అంటారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఒక 3 పాయింట్స్ చెప్తున్నారండి. ఇక్కడే కొంచెం ఈ 3 పాయింట్స్ మనం తెలుసుకున్నాం అంటే అయిపోయినట్టే ఇక చాప్టర్, అంతే. ఆ 3 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఆ అడిషనల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఒక 3 పాయింట్స్ తీస్తున్నాం ఇక్కడ. అందుకని ఏమంటారంటే మనకి లీస్ట్ ఆఫ్ ది 3 అంటారు. లీస్ట్ ఆఫ్ ది 3 ఏవైతే ఉన్నాయో లీస్ట్ ఆఫ్ దీస్ 3 అంటే ఫస్ట్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది అడిషనల్ ఎక్స్పెన్సెస్ ని మనం ఏం చేస్తాము అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ, ఓకే, మనకి గ్రాస్ ప్రాఫిట్ రేటుతో మనం ఏం చేస్తాము అంటే మన టర్న్ ఓవర్ ఏది చెప్తా ఆ టర్న్ ఓవర్ కూడా 4గో టర్న్ ఓవర్ రాబోతుందండి. ఇప్పుడు 3 టర్న్ ఓవర్లు చెప్పాను నేను, 3 సేల్స్ చెప్పాను, 4గో సేల్స్ రాబోతుంది. ఇప్పుడు మనం ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ అన్ఇన్సూర్డ్ ఛార్జెస్ అని ఉంటాయండి, అవి మనం కనుక్కుంటాము. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మనం ఎంత సేల్స్ అయితే అడిషనల్ సేల్స్, అదే సేల్స్ ఇండెమ్నిటీ పీరియడ్ లో ఎంత సేల్స్ అయితే చేసామో, ఓకే, ఆ సేల్స్ మీద ప్రాఫిట్. ఇండెమ్నిటీ పీరియడ్ లో మనం ఎన్ని సేల్స్ అయితే చేసామో, షార్ట్ సేల్స్ కాదండి, షార్ట్ సేల్స్ వచ్చేది ఎలా కంపేర్ చేస్తే వచ్చేది షార్ట్ సేల్స్. ఎంత చెప్పాను నేను, ఇండెమ్నిటీ పీరియడ్ లో 70,000 అన్నాను కదండి, ఆ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రాఫిట్ అనమాట. అది అంటే మొత్తం మీద ఈ మూడిట్లో తక్కువ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే మనం క్లెయిమ్ చేసేటటువంటి అమౌంట్ కి యాడ్ చేస్తాము. ఏమి 3? అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఒకటి, రెండోది ఏమంటున్నా నేను, ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల ఏ సేల్ అయితే జరిగిందో దాని మీద ప్రాఫిట్ ఒకటి, మూడోది ఏంటి అంటే మనకి అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ ఆర్జీపీ
దేని మీద అంటే మనకి టర్న్ ఓవర్ మీద. ఆ టర్న్ ఓవర్ 4వ పాయింట్ చెప్తాను. డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ అన్ఇన్సూర్డ్ చార్జెస్. ఓకే, వచ్చేటటువంటి అమౌంట్. ఈ 3 అమౌంట్స్ లో లీస్ట్ ఆఫ్ అంటే ఈ మూడిట్లో ఏది తక్కువో దానిని మనం పైన వచ్చినటువంటి ఆ సేల్స్ కి కలుపుకుని, ఆ ప్రాఫిట్ కి కలుపుకుని క్లెయిమ్ చేస్తాము. తర్వాత సేవింగ్స్ ఉంటాయండి ఈ చార్జెస్ లో. ఆ సేవింగ్స్ కూడా లెస్ చేసి చార్జ్ చేస్తామండి, క్లెయిమ్ చేస్తాం. క్లియరా? తర్వాత యావరేజ్ క్లాస్ ఎలా అప్లై అని అవ్వేది అనేది కూడా చెప్తాను. క్లియర్ గా మాత్రం ఇది మీకు ఎన్ని సేల్స్ కనబడ్డాయండి మీకు? ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ మన షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి కంపేర్ చేయాలి. సేమ్ అదే పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్ తీసుకుంటాము. అదే పీరియడ్ అంటే 6 మంత్స్, 6 మంత్స్ వెనక్కి వెళ్తాము. కంపేర్ చేసి షార్ట్ సేల్స్ కనుక్కుంటాము. షార్ట్ సేల్స్ మీద మనం ఏం చేస్తాం, మళ్ళీ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై అయ్యి అసలు ఎంత ప్రాఫిట్ కోల్పోయిందో కనుక్కొని పక్కన పెట్టి దానికి ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తాము. ఆ ఎక్స్పెన్సెస్ లో 3 రకాలు తీసుకుంటాము. ఆ 3 రకాల్లో లీస్ట్ ఆఫ్ 3 మూడిట్లో ఏదైతే తక్కువ అమౌంట్ ఉందో దాన్ని యాడ్ చేస్తాం. అక్కడ వరకు పక్కన పెట్టాం. గ్రాస్ క్లెయిమ్ వచ్చేస్తుంది. తర్వాత నెట్ గ్రాస్ క్లెయిమ్ తర్వాత మనకి ఎంతైతే ఇన్సూరబుల్ అమౌంట్ ఉంటుంది, ఇన్సూరబుల్ వాల్యూ, అసలు ఎంతైతే మనం ఇన్సూర్ చేసాము, ఇన్సూరబుల్ వాల్యూ ఎంత, అసలు ఎంత మనం క్లెయిమ్ చేయొచ్చు అనే అమౌంట్ ఒకటి వస్తుందండి. వాటిని బట్టి మనం ఏం చేస్తామంటే యావరేజ్ క్లాస్ అప్లై అవుతుంది అని చెప్పి అప్లై చేసేసి మనం ఎంత క్లెయిమ్ చేయాలో కనుక్కుంటాం. ఇది మొత్తం మీద వచ్చినటువంటి స్టోరీ. క్లియరా? ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. కొంచెం ఏం లేదు, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, మనం ఎక్కడున్నాం? డిపార్ట్మెంటల్ అకౌంట్స్ కి వెళ్ళిపోతుంది కదా. నిమిషాన్ని. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లో లాస్ ఆఫ్ స్టాక్ లో 2 ప్రాబ్లమ్స్ మనం వదిలేసాము. అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను. కొంచెం పనుల వల్ల లేట్ అయిపోతుందండి క్లాసు. చాలా టైం తీసుకున్నాం ఈసారి. యాక్చువల్గా అయితే నేను ఈ చాప్టర్ అయిపోయినాక హయ్యర్ పర్చేస్ కూడా స్టార్ట్ చేసేస్తానేమో అనుకున్నాను. చెప్పలేంగా, అన్అవాయిడబుల్ లాస్ లాగా తప్పించలేనటువంటి పనులు వచ్చినాయి నాకు. సో చెప్పలేకపోయాం క్లాసు. చూద్దాం, ఇంకా ఉన్నాయి. సరే వాళ్ళ వీలు చేసుకున్నాను. ఆ ఏది చాప్టర్ ఇది? ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్. కొంచెం మనం ఇంట్రడక్షన్ చదువుకుని నేను ఎగ్జాంపుల్లోనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంతా కాదు, కొంచెం తీసేయండి అదంతా. జస్ట్ ఇంట్రడక్షన్ చదువుకుందామండి. నేను మన ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ చూద్దాం. During regular course of operations, an organization may suffer from different types of accidents. Such accidents may occur due to natural calamities, human induced accidents. Such accidents usually hamper the regular operations of the organization and thus in turn affecting the organization's profitability. To cover such risk, the organization usually enters into a contract with the insurance company to cover the risk of loss of profit. Such a policy is known as loss of profit policy of consequential loss of profit policy. అంటే జరిగే మనకి ఈ ఫైర్ యాక్సిడెంట్ తర్వాత ప్రాఫిట్స్ తగ్గిపోతాయి కదా, దాని మీద పాలసీ. For determination of the amount of claim for loss of profit policy, the organization needs to ascertain the amount of profit which the organization could have earned. In relation to determination of such loss of profit, the following terms are same. Okay, indemnity period అంట. Indemnity period అంటే the period for which normal activities of the business is interrupted is known as indemnity period. Standard turnover అంటే ఏమిటి? The turnover of the previous year corresponding to the period of indemnity after adjusted of a trend in turnover. ఇండెమ్నిటీ పీరియడ్ ఏమో అనుకుందాం మనం, ఇదిగోండి 15/6/2024 లో యాక్సిడెంట్ జరిగింది మనకి. దీని తర్వాత సేల్స్ ఇచ్చారు. యాక్సిడెంట్ జరిగిన డేట్ ఇది, వినండి. యాక్సిడెంట్ జరిగిన డేట్ ఇది, మనకి సేల్స్ ఇచ్చారు ఎప్పటిదాకా అంటే 15/6/2024 లో జరిగిన యాక్సిడెంట్ తర్వాత సేల్స్ మనకి క్యాల్కులేట్ చేసి 15th December
ఇదిగోండి 15th డిసెంబర్ అంటే 12th మంత్ 2024 వరకు ఇచ్చారండి సేల్స్. ఓకేనా, సేల్స్ ఇచ్చారు. ఎంత అమౌంట్ ఇచ్చారు అంటే సపోజ్ అనుకుందాం మనం 35,000 ఇచ్చారని అనుకుందాము. ఓకే, ఈ పీరియడ్ సేల్స్ ని ఏమంటారు అంటే ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్. ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్, రైట్. మరి స్టాండర్డ్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? ఇదిగోండి ఇప్పుడు చూద్దాం. ఇదిగో స్టాండర్డ్ టర్న్ ఓవర్ గురించి ఇప్పుడు చదువుతున్నాం. The turnover of the previous year corresponding to the period of indemnity after adjustment of trend. After adjustment అనేది పక్కన పెట్టండి ఫస్ట్. ద టర్న్ ఓవర్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే 2023. దీనికి ప్రీవియస్ 2023. ఓకే. కరస్పాండింగ్ అన్నారు కదా, కరస్పాండింగ్ అంటే 15/6. 15/6 అర్థమవుతుందా? ప్రీవియస్ ఇయర్ అంటే 2023, దానికి కరస్పాండింగ్ అంటే అదే టైంలో. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ 15th 12th 2023 అని అర్థము, రైట్. ఇచ్చారండి సేల్స్. ఏమనంటే మనకి సపోజ్ అనుకుందాం, నేను ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, 5 లక్షల రూపాయలు చెప్పానండి. అబ్బో, 5 లక్షల రూపాయలు 35,000 పడిపోయినాయి. ఓకే, అర్థమైందా? ఈ రెండు సేల్స్ వచ్చేసినాయి. అయితే ఇవి ఎందుకు యూజ్ అవుతాయి? షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి. షార్ట్ సేల్స్ ఇప్పుడు చెప్పండి అండి, షార్ట్ సేల్స్ ఎంతో? 5 lakhs మైనస్ 35,000 వచ్చేటప్పటికి నీకు ఎంత అవుతుంది? 4,65,000 రూపీస్. అయితే ఇక్కడ నేను ఒక పాయింట్ చదువుతున్నాను నీకు ఏంటంటే, ఇది వినండి ఇక్కడ. కరస్పాండింగ్ టు ద పీరియడ్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఓకే, ఇంతవరకు 5 లక్షలు అంటే అర్థం అదే. అయితే ఇక్కడ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ట్రెండ్ ఇన్ టర్న్ ఓవర్. ట్రెండ్ అంటే అర్థం ఏంటంటే ఈ 2023లో 5 లక్షల రూపాయలకున్న ఈ పీరియడ్ లో అది నెక్స్ట్ ఇయర్ కు 10% ఇంక్రీజ్ అవుతుంది అనుకున్నారట. 10%. అదే 2024లో కనుక ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉండకపోతే ఎంత అయ్యేదండి? 10% ఇంక్రీజ్ అయ్యి 5.5 లక్షలు అయ్యేదట స్టాండర్డ్ టర్న్ ఓవర్. 5.5 లక్షలు అయ్యేది. కానీ యాక్సిడెంట్ జరగడం వల్ల 35,000. ఇప్పుడు షార్ట్ సేల్స్ మారలా నీకు? ఎంతకండి మారింది? ఎంత వచ్చింది ఇప్పుడు నీకు చెప్పండి? ఇందాక షార్ట్ సేల్స్ వచ్చేటప్పటికేమో నీకు 4,65,000 రూపీస్ వచ్చింది. 4,65,000 రూపీస్. ఇప్పుడు వచ్చేటప్పటికి దాని డిఫరెన్స్ ఎంత వస్తుంది నీకు? 0,005. అంతేనా? ఎంత వస్తుంది ఇక్కడ? ఎంత ఉంటుంది అప్పుడు మనకి? 1 అటు పోయింది కదా ఒకటి. 1,05,15,000 రూపీస్ వస్తుందట. అర్థమవుతుందండి నేను చెప్పేది? నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పాయింట్. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ట్రెండ్. ట్రెండ్ అంట ఆ ట్రెండ్ కలుపుకుని మనం కంపేర్ చేస్తే షార్ట్ సేల్స్ వస్తాయి. అర్థమైంది? ఓకే, తీసేయి. ఇంతవరకు పాయింట్స్ ఈ రెండు, అంటే 2 రకాల సేల్స్ సంబంధించిన పాయింట్స్ ఇవన్నమాట. తర్వాత అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే పాయింట్ ఏంటి అంటే చెప్తా, ఇక్కడ చెప్పను. ఎందుకంటే మధ్యలో నేను ఇంకో సేల్స్ చెప్పాను. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి నేను ఇంకో సేల్స్ చెప్పాను. జనరల్ గా మనకి ఫినాన్షియల్ ఇయర్ లేదా క్యాలెండర్ ఇయర్ అనుకుని అకౌంటింగ్ పీరియడ్ కి సేల్స్ ఉంటాయి కదండి, అది చెప్పాను నేను మధ్యలో. నేను ఈ సేల్స్ అవి కాదు. ఏంటో చెప్తాను నేను. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ డ్యూరింగ్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ డ్యామేజ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ డ్యామేజ్ అయినటువంటి ఇయర్ ఇండెమ్నిటీ పీరియడ్ ఎప్పుడన్నా నేను 15th 6th 2024 అన్నాను కదండి. 2024 టు మనకి ఇండెమ్నిటీ పీరియడ్ ఎప్పటి వరకు ఇచ్చాడు అంటే నీకు 15th 12th 2024 ఇచ్చారు కదండి. ఇది అర్థమైందిగా నీకు? కరస్పాండింగ్ ఇయర్ కూడా నేను చెప్పేశాను. ఈ పాయింట్ కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఏ పాయింట్ చెప్పబోతున్నాను అంటే ఈ పాయింట్ చెప్పబోతున్నానండి. ఈ పాయింట్ క్లియరా? అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్. ముందు యాన్యువల్ టర్న్ ఓవర్ తీసుకో, అడ్జస్టెడ్ పక్కన పెట్టు. యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే ఏంటంటే మీరు అనుకోవద్దు, నేను ఇందాక ఒకటి చెప్పా ఏమని, అసలు జనరల్ గా మనకి ప్రీవియస్ ఇయర్ సేల్స్ తీసుకుంటాం కదా. జనరల్ గా మనకి బుక్స్ నుంచి లాస్ట్ ఇయర్ సేల్స్ అనగానే ఒకవేళ ఫినాన్షియల్ ఇయర్ అయితేనేమో 1/4 తో స్టార్ట్ అయ్యి 31st 3 తో ఎండ్ అవుతుంది. లేదా క్యాలెండర్ ఇయర్ అంటే 1st జనవరితో స్టార్ట్ అయ్యి 31st డిసెంబర్ తో 12 months పీరియడ్ తీసుకుంటే అలా ఎండ్ అవుతుంది. అవి కాదండి ఇవి. ఇవి ఏంటి అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే చూడండి, టర్న్ ఓవర్ డ్యూరింగ్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ డ్యామేజ్. అర్థమవుతుందా? ఏంటంటే డేట్ ఆఫ్ డ్యామేజ్. ఇదిగోండి డేట్ ఆఫ్ డ్యామేజ్ అని బాగా వినండి, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు బాగా ఇక్కడ. డేట్ ఆఫ్ డ్యామేజ్ అంటే ఏంటి? 15వ తారీఖు డ్యామేజ్ అయ్యింది 6వ నెలలో. ఈ 6వ నెల 15వ తారీఖు నుంచి 12 నెలలు ముందుకెళ్ళు. 12 months. అర్థమవుతుందండి? అంటే ఈ డేట్ నుంచి ముందుకెళ్ళిపోతే ఆ 12 నెలల కాలానికి సేల్స్. అర్థమైందా?
ఈ డేట్ కి ముందు 12 నెలలకు ముందుకు వెళ్ళిపో. అంటే అర్థం ఏంటి నీకు ఇక్కడ? ఇదిగో 2023 సంవత్సరం 2023 దీన్ని బట్టే వేస్తున్నా. 12 నెలలకు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇదిగో 2023 ఈ 2024కి ముందుకు వెళ్ళిపో 12 నెలలు. అంటే 2023కి వెళ్ళిపోయాం సంవత్సరము. అలాగే 6వ నెల, అలాగే 15వ తారీఖు. అంటే ఇక్కడ 16 అని చెప్తామండి, స్టార్టింగ్ డేట్ కాబట్టి 16 అని చెబుతాం. 16 అర్థమవుతుందండి మనకి? 16వ తారీఖు. క్లియరా ఇక్కడ మీకు? ఇదిగోండి, మొత్తం సమ్లోనే ఇస్తారు మీకు. ఏ సేల్స్ ఏంటో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇంత ప్రయాస పడుతున్నాం. ఇవి అంటే మనకి యాక్సిడెంట్ అయ్యేటటువంటి డేట్కి ముందున్న 12 నెలలు. సో 16/6/2023తో స్టార్ట్ అయ్యి ఆ 12 నెలలు ఎండ్ అయ్యేటటువంటి డేట్ ఏంటి అంటే నీకు 15/6/2024. చూసుకోండి ఒక్కసారి, ఒక్కసారి చూసుకోండి. 12 నెలలు సరిపోయిందా? రైట్, 12 నెలలు సరిపోయింది కదండి. 6th నుంచి 6th 16వ తారీఖు, ఇక్కడ 16 రోజులు, ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఒక 15 రోజులు, ఇక్కడ ఒక 15 రోజులు. ఇక్కడ విషయం అర్థమైందా? యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటి? టర్న్ ఓవర్ డ్యూరింగ్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ డ్యామేజ్. డేట్ ఆఫ్ డ్యామేజ్ అది. అయితే మళ్ళీ ఇక్కడ టేకింగ్ ట్రెండ్ ఇంటూ కన్సిడరేషన్. టేకింగ్ ట్రెండ్ ఇంటూ కన్సిడరేషన్ అంటే మనకు చెప్పారుగా ఇందాక నుంచి చదువుతున్నారుగా ఏమని? ఇందాక స్టాండర్డ్ టర్న్ ఓవర్ కూడా ట్రెండ్ కన్సిడర్ చేయండి అని. ఇదిగోండి ట్రెండ్, అడ్జస్టెడ్ ఆఫ్ ట్రెండ్ అంటే ఇంత పెరిగిద్దేమో, 10% పెరగొచ్చేమో, 20% పెరగొచ్చేమో అనే దాన్ని కన్సిడర్ చేస్తూ చేయమన్నారు. క్లియర్ ఏనండి? ఇప్పుడు నీకు ఎన్ని రకాల సేల్స్ వచ్చినాయండి? ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ ఒకటి, తర్వాత దానికి సంబంధించి షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి సేమ్ కరస్పాండింగ్ పీరియడ్ లో సేల్స్ ఒకటి, తర్వాత మూడోది ఏంటి అంటే ఆ డేట్ నుంచి, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ నుంచి 12 నెలల కాలానికి ముందెళ్ళిపోయేటటువంటి సేల్స్ ఒకటి వచ్చింది. 3 రకాల సేల్స్ వచ్చినాయి. 4వ రకం సేల్స్ ఏంటి అంటే జస్ట్ మనం ఆర్జీపీ కనుక్కోవడానికి, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి మనకు ఫినాన్షియల్ ఇయర్ ఉంటది కదా. ఆ ఫినాన్షియల్ ఇయర్ కాదంటే అకౌంటింగ్ పీరియడ్. అది ఫినాన్షియల్ ఇయర్ అయితేనే 1/4 తో స్టార్ట్ అవుతుంది. అకౌంటింగ్ పీరియడ్ అయితే, క్యాలెండర్ పీరియడ్ అయితేనేమో, ఇయర్ అయితేనేమో 1/1 తో స్టార్ట్ అవుతుంది. అంతే, 4 రకాల సేల్స్ కనపడతాయి. రైట్, ఇక స్టాండింగ్ ఛార్జెస్ వీటన్నిటి గురించి కూడా ఇక మనం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్టాండింగ్ ఛార్జెస్ అంటే ఇదిగో ఇందా చెప్పలా నాకు అన్అవాయిడబుల్ పనుల వల్ల నేను క్లాస్ చేయలేకపోయానని, అలాగే అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ విచ్ హ్యావ్ టు బి పేడ్ ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ రిడక్షన్ ఇన్ సేల్. చెప్పాను కదా అది. సర్లే, ఈ స్టెప్స్ అన్ని వద్దు అసలు, ఇవన్నీ మనకి తర్వాత వద్దాం, కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. సో నేను ఇప్పుడు మీకు సేల్స్ అర్థమైంది కదా. నేను ఇక్కడ ఒక సమ్ తీసుకున్నానండి ముందే, ఒకసారి చూడండి. ఒకసారి ఇండెమ్నిటీ పీరియడ్ అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ పీరియడ్ నుంచి మనకి సేల్స్ ఇస్తారు కదండి, అది సేల్స్ ఫర్ ఇండెమ్నిటీ పీరియడ్ అనొచ్చు దీన్ని. ఆర్ లేదా సేల్స్ ఫ్రమ్ ఫైర్ యాక్సిడెంట్ అనొచ్చు, సేల్స్ ఫ్రమ్ ఫైర్ యాక్సిడెంట్ అనొచ్చు. దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్లో 15th జూన్ లో యాక్సిడెంట్ జరిగింది. 15th జూన్ లో యాక్సిడెంట్ జరిగింది 2021లో. అప్పటి నుండి 15th డిసెంబర్ 2021 వరకు ఇండెమ్నిటీ పీరియడ్ అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్ నుంచి 15th డిసెంబర్ వరకు ఇచ్చినటువంటి సేల్స్ 35,000 నేను ఇచ్చాను. క్లియరా? అర్థమైందా? రైట్, ఇంకొక సేల్స్, ఇంకొకటి చూడండి. యాక్చువల్ సేల్స్, దీన్నే ఏమంటారు అంటే ఆర్ స్టాండర్డ్ సేల్స్. స్టాండర్డ్ సేల్స్ ఏమండి వాళ్ళ లెక్కలోకి వెళ్ళకపోవచ్చు, ఎగ్జాంపుల్ ప్రాబ్లంతో మిగలొచ్చు, నో ప్రాబ్లం, అర్థం కావడం ముఖ్యం. స్టాండర్డ్ సేల్స్ అంటే కరస్పాండింగ్ సేల్స్ అన్నాం కదా, అదే పీరియడ్. ఇదిగోండి, సేల్స్ ఫర్ ప్రిసీడింగ్ పీరియడ్ టు ద డేట్ ఆఫ్ ఫైర్. డేట్ ఆఫ్ ఫైర్ కి ముందు ఎన్ని నెలలు అయితే జరిగిందో అన్ని నెలలకి అదే టైంలో లాస్ట్ ఇయర్ 15th జూన్. ఇక్కడేమన్నాం మనం 2021 15th జూన్ అయితే ఇది 15th జూన్ 2020 టు 15th జూన్ డిసెంబర్ 2020 సేమ్ పీరియడ్ అండి. ఇదిగోండి, ఇది 2021 అయితే ఇది 2020. ఎంత కాలము అంత కాలమే. రైట్, 1,20,000 రూపీస్. ఎందుకండి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? టు ఫైండ్ అవుట్ షార్ట్ సేల్స్. షార్ట్ సేల్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసము.
అర్థమవుతుందా? దీనికి కనుక ట్రెండ్ ఇచ్చారనుకోండి, ట్రెండ్ 10%, 20% ట్రెండ్ అన్నారనుకోండి, 20% ట్రెండ్ అంటే మనం ఆ 25% యాడ్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి సేల్స్ నుంచి షార్ట్ సేల్స్ అనుకుంటాం. రెండు రకాల సేల్స్ ఇచ్చేసాం. ఆ సేల్స్ మీద జీపీ, ఆర్జీపీ అంటే జీపీ ఎంత గ్రాస్ ప్రాఫిట్ లాస్ అయ్యామో కనుక్కోవడం కోసం ఇక్కడికి వచ్చేసాయి. ఇదిగోండి, ఇదిగోండి ఆర్జీపీ ఇంటూ షార్ట్ సేల్స్, రైట్? ఆర్జీపీ ఇంటూ షార్ట్ సేల్స్. ఆర్జీపీ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. ఆర్జీపీ అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, రైట్? రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి? ఇదిగో, జీపీ డివైడెడ్ బై గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్. సేల్స్ మీరు అనుకోవద్దు పైన ఉన్నటువంటి రెండు సేల్స్ లో ఒక సేల్ అయినా దీనికి వర్తిస్తుందేమో అని. కాదు, నేను చెబుతా. ఫైండ్ అవుట్ ఆఫ్ రేట్ ఆఫ్ జీపీ ఫార్ములా ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. మరి సేల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి చెబుతా. ఈ సేల్స్ అంటే ఇదిగోండి, లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ సేల్స్, లాస్ట్ అకౌంటింగ్ పీరియడ్ అని అనుకోని, లాస్ట్ అకౌంటింగ్ పీరియడ్ సేల్స్. అది ఫైనాన్షియల్ ఇయర్ అయితే అవ్వచ్చు, లేదంటే నీకు క్యాలెండర్ ఇయర్ అయినా కావచ్చు. సమ్లో ఇస్తారు. ఇక్కడ ఇచ్చాను చూడండి నేను, ఇదిగోండి ఇదంతా కాదు, సేల్స్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్. అవి ఎంత అంటే 3,00,000 రూపీస్, 3,00,000 రూపాయలు లాస్ట్ ఇయర్వి. ఓకేనండి, లాస్ట్ ఇయర్వి. తర్వాత నేను ఒకటి చెప్పాను, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి కదండి. సేల్స్ అయితే ఇచ్చేసారండి, ఇక్కడ అప్లై చేసేద్దాం మనం. సేల్స్, సేల్స్ ఇచ్చారు కానీ గ్రాస్ ప్రాఫిట్ తెలీదు. నేను మీకు ఒకటి చెప్పా ఎగ్జాంపుల్. ఏమని చెప్పాను? మనం ట్రేడింగ్ అకౌంట్ వేసినప్పుడు, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ వేసినప్పుడు, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ వేసినప్పుడు మనకి ఇదిగోండి జీపీ వచ్చింది, గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది, 1,00,000 రూపీస్ వచ్చిందండి. దాన్ని బై జీపీ 1,00,000 రాసాము. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఉన్నాయండి. ఈ ఎక్స్పెన్సెస్ ఒక 20,000 ఉన్నాయి. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం 1,00,000 రూపీస్, 1,00,000 రూపీస్ రాసుకుని దీంట్లో నుంచి తీసేస్తే 80,000 రూపీస్ వచ్చినాయి. దీన్ని ఏమంటాము అంటే నెట్ ప్రాఫిట్ అంటాం. అవునా? 80,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నిన్ను గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోమంటాను, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోమంటున్నా. అప్పుడు ఏం చేస్తారండి? మనం గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి? 1,00,000 రూపీస్ చేరుకోవాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నెట్ ప్రాఫిటే. నెట్ ప్రాఫిట్ ఇచ్చారు, అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చారు. నెట్ ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కానీ గ్రాస్ ప్రాఫిట్ లేదు. అప్పుడు ఏం చేస్తామండి మనం? నెట్ ప్రాఫిట్ 80,000 ప్లస్ ఎక్స్పెన్సెస్ 20,000 రూపాయలు యాడ్ చేస్తే వచ్చేది ఏంటి అంటే గ్రాస్ ప్రాఫిట్. అర్థమవుతుందా? అంటే ఏంటి? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాము, అది కూడా ఇన్సూరెన్స్ చేసినటువంటి స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్ తీసుకుంటాము. క్లియర్? అర్థమైందా మీకు? అంటే గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇదిగోండి జీపీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. మనకిచ్చే ఇన్ఫర్మేషన్ గ్రాస్ ప్రాఫిట్ కాకుండా ఇలా ఇస్తారన్నమాట. క్లియర్? ఇప్పుడు చేద్దాం చూడండి మనం. ఓకే, ఇక్కడ మనకి గ్రాస్ ప్రాఫిట్ అనగానే ఎలా రాసుకుంటామండి మనం? దాన్ని నేను ఇక్కడ రాశాను ఆల్రెడీ. ఇదిగో ఆర్ అన్న చూడు, ఇదిగో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఎక్స్పెన్సెస్ లో కూడా ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్, ఇన్సూరెన్స్ చేసినటువంటి స్టాండింగ్ చార్జెస్ అంటే ఫిక్స్డ్ చార్జెస్ మాత్రమే తీసుకుంటాం. ఇన్సూరెన్స్ చేసినవి ఇక్కడ బై సేల్స్. బై సేల్స్, సేల్స్ అంటే జస్ట్ మనకు మామూలుగా ఎప్పుడు కూడా మనం సమ్ చేసేటప్పుడు మనకి ఇస్తారు కదండి, సేల్స్ టర్న్ ఓవర్ ఒక 12 నెలల కాలానికి ఇంటూ 100. క్లియరా? ఎంత అంటండి సేల్స్? ఇదిగోండి సేల్స్, సేల్స్ 3,00,000, రైట్? అయిపోయింది. నెట్ ప్రాఫిట్ కావాలిగా మరి, అలాగే ఇన్సూర్డ్ స్టాండర్డ్ చార్జెస్ కావాలిగా. ఎందుకు కావాలి? రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఎందుకు? ఫైండ్ అవుట్ ఆఫ్ షార్ట్ సేల్స్, ఫైండ్ అవుట్ ఆఫ్ అదేంటి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కొని షార్ట్ సేల్స్ మీద మనం గ్రాస్ ప్రాఫిట్ ఎంతైతే కోల్పోయామో కనుక్కోవడానికి. ఇదిగోండి నెట్ ప్రాఫిట్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. ఫినాన్షియల్ ఇయర్ అనొద్దులే మనం, ఎందుకంటే ఫినాన్షియల్ కాకపోతే అకౌంటింగ్ పీరియడ్ కదా, అకౌంటింగ్ పీరియడ్ అన్నాం. అలాగే ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్,
35,000. టోటల్ స్టాండింగ్ చార్జెస్ ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ వచ్చినాయి కదండి. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ వచ్చినాయి. మనకి ఏం కావాలంటే ఇప్పుడు అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కూడా కావాలి. అన్ఇన్సూర్డ్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ చెప్పాను ఇందాక. స్టాండింగ్ చార్జెస్ అంటే నేను అంటే ఇప్పుడు కొన్ని అన్అవాయిడబుల్, తప్పించుకోలేం, రెంట్లు అలాంటివి యాక్సిడెంట్ అయిన మాత్రాన. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఎలా వస్తుంది అంటే టోటల్ స్టాండింగ్ చార్జెస్ మైనస్, డైరెక్ట్ గా ఇచ్చేస్తే పర్వాలేదండి, అలా ఇవ్వకుండా టోటల్ స్టాండింగ్ చార్జెస్ ఇచ్చి మనకి అన్ఇన్సూర్డ్ కనుక్కోమంటే టోటల్ స్టాండింగ్ చార్జెస్ మైనస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ చేస్తే వచ్చేస్తుందిగా. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అంతే చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. రైట్, ఇంతవరకు అయిపోయింది. నీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అంతే. అంటే నువ్వు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నావు, తర్వాత దానికి కూడా ట్రెండ్ ఇచ్చారనుకోండి, ట్రెండ్ అప్లై చేస్తాం మనం. 2% పెరిగింది అంటే 2% మనం రాసుకుంటాం. ఇప్పటి వరకు నీకు 3 రకాల సేల్స్ తెలిసినాయి. ఇంకొక రకం సేల్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఇదిగోండి, టర్న్ ఓవర్ ఫర్ ప్రిసీడింగ్ పీరియడ్ టు ద డేట్ ఆఫ్ ఫైర్. ఇవి ఎన్ని నెలల కాలము? 12 months. 12 months. ఎప్పటి నుంచి నీకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది? ఎప్పుడండి? 16th June 2021 అని చెప్పాను నేను. 2021 టు నీకు 16th వద్దు, 15th June 2021 నుంచి నీకు ఇండెమ్నిటీ పీరియడ్. 15th December అని చెప్పాను, మర్చిపోలేదు కదా మీరెవరు కూడా 2021 అని. అయితే ఈ సేల్స్ ఎప్పుడు అంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్కి 12 నెలలకి ముందుకెళ్ళు ఆ సేల్స్ అనమాట ఇవి. అంటే నీకు June 2021 అంటే 2022 16th June అక్కడి నుంచి నువ్వు 12 నెలలకి రా. 12 నెలలు అంటే 15th June 2020 ముందుకెళ్ళమన్నానుగా. అంటే 2022 15th June 2021. అర్థమవుతుందండి? ఇదిగోండి, ఈ పీరియడ్ కి సేల్స్ ఇచ్చారనమాట. ఇదిగోండి, మనకి ఇచ్చిన లెక్కకి రెలవెంట్ గానే చూడండి ఒకసారి. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన డేట్ ఇది 15th June 2021. దానికి ముందు 12 నెలలకు ముందు వెళితే 16th June 2021 టు 15th June 2021. ఇదిగోండి, 2,80,000 రూపీస్ ఇచ్చారు. 4 రకాల సేల్స్ వచ్చేసినాయి నీకు. తర్వాత అడిషనల్ ఎక్స్పెన్సెస్ అండి. అడిషనల్ ఎక్స్పెన్సెస్ వేరు, స్టాండింగ్ చార్జెస్ వేరండి. స్టాండింగ్ అంటే ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్, అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్, ఆల్ స్టాండింగ్ చార్జెస్ అంటే అర్థం ఏంటి అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా కొన్ని అన్అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వాటిని మనకి స్టాండర్డ్ చార్జెస్ అంటాము. వాటిని కొన్నిటిని ఇన్సూరెన్స్ చేస్తాము, కొన్నిటిని చెయ్యము. మొత్తం కలిపి ఆల్ స్టాండింగ్ చార్జెస్ అంటాము. ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్, ఇన్సూరెన్స్ చేయకపోతే అన్ఇన్సూర్డ్ చార్జెస్. రైట్, అది కూడా పాలసీలో రాసుకుంటాం తీసే. మరి అడిషనల్ ఎక్స్పెన్స్ అంటే ఏంటి? అడిషనల్ ఎక్స్పెన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏ సేల్స్ అయితే తగ్గిపోయినాయి కదా యాక్సిడెంట్ వలన, అయితే కొన్ని అడిషనల్ ఎక్స్పెన్సెస్ చేయడం వలన మనకి ఏవైతే సేల్స్ జరుగుతాయో, అర్థమైందా, అలాంటి సేల్స్ ని అడిషనల్ ఎక్స్పెన్సెస్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల సేల్స్ అంటారు మేడం. డ్యూ టు సేల్స్, ఓకే, సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్. అర్థమవుతుందండి? సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ వలన జరిగినటువంటి సేల్స్, దాన్ని సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్. అర్థమైందా? రైట్, అందుకని పెట్టిన అడిషనల్ ఎక్స్పెన్సెస్. సేల్స్ పెరగడం కోసం ఏదో కొంత డ్రామా ఆడాల్సి వస్తుందంట, వాటిని అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటారు. తర్వాత మళ్ళీ మనకి స్టాండింగ్ చార్జెస్ లో కొన్ని సేవింగ్స్ కూడా ఉంటాయండి, దాన్ని మనకి ఇక్కడ సేవింగ్స్ అంటాము. ఓకేనా? స్టాండింగ్ చార్జెస్ నుంచి తగ్గిస్తాం అనమాట దీన్ని లాస్ట్ క్లెయిమ్ కనుక్కున్నాక, గ్రాస్ క్లెయిమ్ నుంచి. ఇది కూడా తగ్గిస్తే వచ్చేది గ్రాస్ క్లెయిమ్ అవుతుంది. తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ, ఇది ఇన్సూరెన్స్ పాలసీ 70,000 రూపీస్ పాలసీ తీసుకున్నామట. ఇవి సేవింగ్స్, స్టాండింగ్ చార్జెస్ లో 1,000 రూపాయలు సేవింగ్స్. ఇవి అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఎందుకు అంటే మనం సేల్స్ ని జరిగేటట్టు చూసుకోవడానికి పెట్టినటువంటి ఖర్చులు. మరి స్టాండింగ్ చార్జెస్ అంటే ఏంటి? ఇన్సూర్డ్ చార్జెస్, ఆల్ స్టాండింగ్ చార్జెస్ అంటే ఏంటి? మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా
మనకి కొన్ని ఖర్చుల్ని మనం అవాయిడ్ చేయలేము, అవి జరిగి తీరతాయి వాటిని. ఎందుకంటే కొంతమంది స్టాఫ్ ఉన్నారు పర్మనెంట్ వాళ్ళు, అయ్యా మాకు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మీరు పోండి మాకు వద్దు అంటే మరి సంస్థ మొత్తం బాగుపడ్డాక వాళ్ళు రారు, వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉంటారు. అమ్మయ్య, ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాం అండి మనం ఇప్పుడు? ఎన్ని నేర్చుకున్నాం టర్మ్స్ ఒకసారి చూడండి. ఒకసారి ఇండెమ్నిటీ పీరియడ్ లో సేల్స్ ఒకటి, తర్వాత కరస్పాండింగ్ పీరియడ్ లో సేల్స్ ఒకటి, ఈ రెండిటితో షార్ట్ సేల్స్ కనుక్కుంటాము. షార్ట్ సేల్స్ మీద మనం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కావాలి అంటే ఇదిగోండి, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్. సేల్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి లాస్ట్ ఇయర్ సేల్స్ అన్నమాట, ఇవి 12 నెలలు లాస్ట్ ఇయర్ సేల్స్. తర్వాత మనకి జీపీ అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ ఛార్జింగ్ ఛార్జెస్ పై సేల్స్ చేస్తే వచ్చేది నీకు ఏంటి అంటే నీకు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. మరి స్టాండింగ్ ఛార్జెస్ అంటే ఇక్కడ చెప్పాను మరి నెట్ ప్రాఫిట్ ఇంత, తర్వాత ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్, టోటల్ స్టాండింగ్ ఛార్జెస్. టోటల్ స్టాండింగ్ ఛార్జెస్ లో నుంచి ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ తీసేస్తే వచ్చేది అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, ఏంటి అంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సంవత్సరం ఏదైతే రోజు ఉందో ఆ రోజు నుంచి ముందుకు వెళ్ళిపోయి 12 నెలల సేల్స్ ఉంటాయండి. అది ఎందుకో చెబుతాయి ఇవన్నీ కూడా, ఇది ఎందుకు అప్లై చేస్తారో కూడా చెప్తాను నేను. అలాగే అడిషనల్ ఎక్స్పెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే టర్న్ ఓవర్ మనకి టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మెయింటైన్ చేయడానికి చేసేటటువంటి ఎక్స్పెన్సెస్. అందుకే అంటారు సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటాం వాటి మీనింగ్. ఓకేనా? తర్వాత సేవింగ్స్ 1000 రూపీస్, తర్వాత ఇన్సూరెన్స్ పాలసీ 70,000. ఇది మనకు మ్యాటర్, రైటా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ సమ్ నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పనా? ఇది నేను ఎగ్జాంపుల్ గా నేను తీసుకున్నా, లేదంటే ఎందుకు ఈ చెత్త అంతా డైరెక్ట్ గా లెక్కలోకి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఒక ప్రాబ్లం అన్న అయిపోద్ది కదా, చూద్దాం. హ్మ్, ఇదిగోండి ఇవన్నీ ఇవే ఆల్ ఇన్ స్టాండింగ్ చార్జెస్, ఇన్సూర్డ్ స్టాండింగ్ ఇక్కడ చూద్దామా కాసేపు మరి నేను చెప్పింది ఎలా అప్లై చేశారనేది ఒక్కొక్కటి ఒకసారి చూద్దామా కానీ ఇక్కడ కూడా. సరే, నేను చెప్పింది ఇక్కడ చూద్దాం. స్టెప్ 1 స్టెప్ 2 ఇలా రాశారు. అసర్టైన్మెంట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఫర్ ప్రీవియస్ అకౌంటింగ్ పీరియడ్. నేను 3 లక్షలు చెప్పాను ఇందాక, 3 లక్షల రూపాయలు అక్కడ. ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ వస్తే నెట్ ప్రాఫిట్ ఫర్ ప్రీవియస్ అకౌంటింగ్ పీరియడ్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. నెట్ లాస్ వస్తే తెలిసిందే కదండి, మైనస్ చేస్తాము నెట్ లాస్ వస్తే, ఇది చెప్పాం మనం. తర్వాత డిటర్మినేషన్ ఆఫ్ జీపీ రేట్, గ్రాస్ ప్రాఫిట్ బై సేల్స్. గ్రాస్ ప్రాఫిట్ రావాలంటే ఇక్కడికి వెళ్ళాలి. క్లియరా? తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ షార్ట్ సేల్స్. షార్ట్ సేల్స్ ఎలా వస్తుంది? స్టాండర్డ్ టర్న్ ఓవర్ మైనస్ యాక్చువల్ టర్న్ ఓవర్ ఫర్ ఇండెమ్నిటీ పీరియడ్. చెప్పాను కదా, అయిపోయింది. తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ జీపీ లాస్ట్ ఆన్ షార్ట్ సేల్స్, తెలిసిందే కదా, షార్ట్ సేల్స్ ఇంటూ జీపీ రేట్. తర్వాత డిటర్మైన్ అడ్మిజబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇందాక చెప్పాను 6,000 రూపాయలు చేశారు సేల్స్ ని ఉంచడం కోసం, సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పాను కదండి 6,000. ఇదేంటి? సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ జీపీ రేట్. సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత మనకి? ఇందాక మన లెక్కలో 35,000 అన్నాం కదండి, ఆ 35,000 ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్. మనకి స్పెషల్ గా ఏమీ ఇవ్వకపోతే ఇండెమ్నిటీ పీరియడ్ సేల్సే తీసుకోవాలి ఇంటూ జీపీ రేట్. ఓకేనా? ఎందుకు? డిటర్మినేషన్ ఆఫ్ అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్, లీస్ట్ ఆఫ్ 3 అంటారు. ఇదిగోండి లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఒకటేమో ఆల్రెడీ ఇచ్చేస్తారు, రెండోదేమో ఏం లేదు, సింపులే. రెండోది ఏంటి అంటే మనకి సేల్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ గా మనకి అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల సేల్స్ అని ఏమి ఇవ్వకపోతే ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ ఇంటూ జీపీ రేట్. క్లియర్? నెక్స్ట్ మూడో పాయింట్, లీస్ట్ ఆఫ్ త్రీలో ఫస్ట్ ఇది ఇచ్చినటువంటి యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్, తర్వాత సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ జీపీ రేటు. మూడోది ఏంటి అంటే యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఇదిగోండి ఈ 6,000 ఉన్నాయి కదండి, ఈ 6,000 ఎగ్జాంపుల్ అండి నేను ఇక్కడ చెప్పింది. మనం ఇందాక చెప్పిన సమ్ము తీసుకున్నాం కదా పక్కన, 6,000 ఇంటూ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. మనం ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసాం కదా ఇక్కడ ఫార్ములాలో. నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఉందే, ఒక రకంగా మనకి జీపీనే ఇక్కడ. ఓకేనా? నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ స్టాండింగ్ చార్జెస్. నెట్ ప్రాఫిట్ బై ఆల్ స్టాండింగ్ చార్జెస్.
రైట్. తర్వాత ఇక్కడ మనకి ఈ పాయింట్ ని మనం ఏం చేస్తాము అంటే మనకి ఇచ్చిన అమౌంట్ ని బట్టి ఇచ్చిన సిచ్యుయేషన్ బట్టి మారుతా ఉంటదండి. ఒక్కోసారి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ వేసుకుని యాన్యువల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో 12 మంత్స్ పీరియడ్ కి ముందు ఉంది కదండి, దాని ప్రకారం కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది మనకి మారుతా ఉంటది, ఎప్పుడు ఇదే మాదిరిగా మనం రాసుకోం. ఈ పాయింట్ మాత్రం క్లియరా? ఈ పాయింట్. తర్వాత గ్రాస్ క్లెయిమ్ ఇవన్నీ కూడా లెక్కలోకి వెళ్ళిపోదాము, తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇదంతా చివరికి వచ్చేసిన తర్వాత ఇది మాత్రం మనం చేంజ్ చేసుకుంటామండి. ఈ పాయింట్ ఇక్కడ చూద్దాం. Some of the important points relating to the variables are as under. If additional sales due to additional expenses is not given, ఇదిగోండి, if additional sales due to additional expenses is not given, అప్పుడు ఏం చేస్తాం, indemnity period వే తీసుకుంటాం. Assume that entire sales has been attained due to additional expenses, అంటే indemnity period తీసుకుంటాం అనమాట. All standing charges అంటే insured standing charges plus uninsured standing charges. In absence of specific information, assume that all standing charges are insured. If sales for past years is given, we needed to determine the trend of sales. ఒక సమ్ ఇచ్చారండి, ఇది కంప్లీట్ చేసేస్తే మనకి ఒక సమ్ కంప్లీట్ చేసినట్టు అవుతుంది. చూడండి ఒకసారి నేను చెప్పిన దాని నుంచి ఒకటి పాయింట్ చూద్దాం. యాక్చువల్ సేల్స్ ఎప్పుడు జరిగిందంట చూడండి. ఆన్ అకౌంట్ ఆఫ్ ఫైర్ ఆన్ June 15, 2021. ఇదిగోండి, June 15, 2021 సేల్ జరిగింది, యాక్సిడెంట్. సో ఈ పీరియడ్ వరకు అంటే 6 or 7 months ఏదైతే ఉందో అక్కడికి నీకు ఇచ్చారు. 7 నెలల కాలానికి 70,000 రూపీస్ సేల్స్ అట, పడిపోయినాయి సేల్స్. అర్థమవుతుందండి, ఇది ఇండెమ్నిటీ పీరియడ్. ఈ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే నీకు ఇండెమ్నిటీ పీరియడ్. తర్వాత ద వర్కింగ్ రిమైన్డ్ డిస్టర్బ్డ్ అప్ టు December 15, 2021. ఇదిగోండి, December 20 తర్వాత నుంచి నార్మల్ అయిపోయారు అనమాట, అందుకనే ఇంతవరకే 70. As a result of which it was not possible to affect any sales. The company had taken out an insurance policy with an average clause against consequential losses for 1,40,000. Insurance policy for 1,40,000. And a period of 7 months has been agreed upon as indemnity period. An increase of 25%, trend ఇచ్చాడండి, 25% was marked in the current year ఈ sales as compared to last year. Last year తో పోలిస్తే 25% పెరుగుతాయట సేల్స్, 25%. The company incurred an additional expenditure of 12,000. Additional expenses అన్నాను కదండి ఇందాక నేను, ఎగ్జాంపుల్ 6,000 అవి, టు మేక్ సేల్స్ పాసిబుల్ అండ్ మేడ్ ఎ సేవింగ్స్ 2,000 రూపాయలట. 2,000 ఇన్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ లో సేవింగ్స్ 6,000. నేను ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం 1,000 తీసుకున్నాను. క్లియరా? ఇదిగోండి 70,000. 4 రకాల సేల్స్ కనబడతాయి అన్నా నేను. ఇదిగోండి ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ 70,000. మనం కంపేర్ చేసుకుంటాం షార్ట్ సేల్స్ కి, అవి ఇక్కడ ఉన్నాయి. ఎందుకు అంటే ఇదిగోండి ఎప్పటి నుంచి ఎప్పటికి సేమ్ పీరియడ్ 15/6/2021 అన్నారు, ఇది జూనే కాకపోతే 2020. సేమ్ పీరియడ్ అంటే 7 నెలలు అయితే 7 నెలలు, 6 నెలలు అయితే 6 నెలలు. అర్థమవుతుందండి, 2,42,40,000. ఈ రెండిటికి సంబంధించి మనం షార్ట్ సేల్స్ తీస్తాం దీని నుంచి. షార్ట్ సేల్స్ ఈ 2,40,000 రూపీస్ సేల్స్ కనుక ఏమైనా ట్రెండ్ ఇస్తే అంటే లాస్ట్ ఇయర్ ఆ టైంలో 2,40,000, అదే ఫ్యూచర్ లో సేమ్ టైంలో 25% ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారు. ఇదిగోండి ఈ పాయింట్ అందుకోండి, 25% ఇంక్రీజ్ అవుతుందట. రైట్. సో ఇక్కడ వరకు మనం కనుక్కుందాం. చూడండి మనం షార్ట్ సేల్స్ తీద్దాం. చూడండి ఇక్కడ నుంచి షార్ట్ సేల్స్ ఎలా వస్తాయి మనకి. షార్ట్ సేల్స్ ముందు ట్రెండ్ కనుక్కుందాం. ఇది 2,40,000 కి ట్రెండ్. దాన్ని సింపుల్ గా ఇలా రాసుకోవచ్చండి మనకి. ఇదిగోండి షార్ట్ సేల్స్ ఎలా వస్తాయి అంటే నీకు 2,40,000 రూపీస్ ప్లస్ 25% మైనస్ 70,000. ఇలా చేస్తే షార్ట్ సేల్స్ వచ్చేస్తాయి మనకి. అప్లై చేద్దాం అక్కడ. 2,40,000 ప్లస్ 25%, 3 lakhs. 3 lakhs అంటే యాక్సిడెంట్ జరగకపోతే 3 lakhs సేల్స్ జరిగేవి, కానీ 70,000 జరిగినాయి. సో 2,30,000 రూపీస్ ఏంటి అంటే ఇవి షార్ట్ సేల్స్. అర్థమైందా? ఈ పాయింట్ వరకు వచ్చేసాము మనం. ఇవి షార్ట్ సేల్స్. అర్థమైందండి? అది ఇక్కడ పాయింట్.
2,40,000 రూపీస్ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ లో జరిగినాయి. అదే ఈ సంవత్సరం అగ్ని ప్రమాదం జరగకపోతే 25% ఇంక్రీజ్ అయి ఉండేవి. అంటే 3,00,000 రూపాయలు మేము సేల్స్ చేసేవాళ్ళని, కానీ 70,000 చేసాము. కాబట్టి ఎంత తగ్గిపోయింది? 2,30,000 రూపాయలు తగ్గిపోయింది. నీకు సేల్స్ కాదు కావాల్సింది, షార్ట్ సేల్స్ కాదు, దాని మీద కోల్పోయినటువంటి లాభము. అర్థమవుతుందండి? కోల్పోయినటువంటి లాభము. సో మనం ఏంటి అంటే జీపీ ఆన్ షార్ట్ సేల్స్. జీపీ ఆన్ షార్ట్ సేల్స్ అంటే నీకేం కావాలి? ఇప్పుడు జీపీ కావాలి, గ్రాస్ ప్రాఫిట్ కావాలి. గ్రాస్ ప్రాఫిట్ కావాలి అంటే పక్కకి వెళ్ళిపో. ఈ షార్ట్ సేల్స్ నేను ఇంకా చెప్పను, చెప్పేశా. ఇదిగో గ్రాస్ ప్రాఫిట్ కావాలి. గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ నుంచి మనం ఏం కనుక్కుంటాం? ఆర్జీపీ కనుక్కుంటాం. సో దీనికి సంబంధించి ఇక్కడ రాద్దాం. గ్రాస్ ప్రాఫిట్ కి ఏమని చెప్పాను నేను ఇందాక? డైరెక్ట్ గా గ్రాస్ ప్రాఫిట్ మనకు లేకపోతే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మళ్ళీ చెప్పాను, కావాలంటే మళ్ళీ ముందు వీడియో జరుపుకోండి. నెట్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఇన్ష్యూర్డ్ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జ్. దీన్ని చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, క్లాస్ ముందు జరుపుకోండి. నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్. స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై టర్న్ ఓవర్ అంటే సేల్స్ ఇంటూ 100. క్లియర్? ఇప్పుడు నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ ఇదిగోండి 80,000 నెట్ ప్రాఫిట్, 80,000 రూపీస్ నెట్ ప్రాఫిట్. ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 70,000. ఈ రెండు కలిపితే జీపీ, గ్రాస్ ప్రాఫిట్. నేను ఇందాక నుంచి వాగుతానే ఉన్నా, అర్థం కాకపోతే చూసుకోండి మీరే. సో రాద్దాం. నెట్ ప్రాఫిట్ ఏంటి నీకు? నెట్ ప్రాఫిట్ 80,000 ప్లస్ ఇన్ష్యూర్ స్టాండింగ్ చార్జెస్ 70,000 డివైడెడ్ బై టర్న్ ఓవర్ ఎంత? దీన్నే మార్చకూడదండి, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ అలాగే ఉంచండి. టోటల్ టర్న్ ఓవర్ ఫర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 6 lakhs అంట. 6,00,000 రూపాయలు. 6,00,000 రూపాయలండి. జనరల్ గా మనకి ఎప్పుడు మనం వేస్తాం కదండి పిఎండ్ఎల్ అకౌంట్, ఇవన్నీ ట్రేడింగ్ పిఎండ్ఎల్ అకౌంట్, దాంట్లో వచ్చింది ఇంటూ 100. రైటా? అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. అంటే దేని ఈక్వల్ టు నీకు? జీపీ డివైడెడ్ బై టర్న్ ఓవర్ ఇంటూ 100 అనమాట. దానికి ఈక్వల్ మనం ఇప్పుడు చేసేది. ఆర్జీబీ కనుక్కోవడానికి, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఈ పార్ట్లు ఇప్పుడు చూద్దాం. 1,50,000 డివైడెడ్ బై 6 lakhs ఇంటూ 100. 1,50,000 బై 6 lakhs ఇంటూ 100. దీనికి ఏమి ట్రెండ్ ఉండదండి, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ ఏదో ఉందో ఉన్నది ఉన్నట్టే తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ బట్టి ఇయర్ కంపేర్ చేయటల్లా, కానీ జీపీ కంపేర్ చేస్తాం. ఒకవేళ ఏదైనా ఇంక్రీజింగ్ ట్రెండ్ చెప్తాడు, 2% జీపీ పెరిగిద్దంట నెక్స్ట్ అనేసి, కానీ ఏమి చెప్పాలా మనకి లెక్కలో. సో నీకు ఎంత వస్తుందండి? రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 25%. దీన్ని మనం దేని మీద అప్లై చేస్తామండి? షార్ట్ సేల్స్ మీద. అర్థమవుతుందా? షార్ట్ సేల్స్, జీపీ ఆన్ షార్ట్ సేల్స్. నీకు షార్ట్ సేల్స్ ఎంత వచ్చినాయి? 2,30,000 రూపాయలు వచ్చినాయి. అర్థమవుతుందా? సో 25% ఆఫ్ షార్ట్ సేల్స్ 2,30,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 25%, 57,500 వచ్చిందండి. మనం ఇంత ప్రాఫిట్ కోల్పోయాము. ఇది క్లెయిమ్ చేయడానికి వీల్లేదు, ఇంకా ఉన్నాయి పాయింట్. అర్థమవుతుంది? ఇంతవరకు అర్థమైందా? షార్ట్ సేల్స్ కనుక్కున్నాము, షార్ట్ సేల్స్ మీద ఎంత ప్రాఫిట్ కోల్పోయామో కనుక్కున్నాము. 57,500 వచ్చింది. పక్కన పెట్టు. దీనికి లీస్ట్ ఆఫ్ 3 యాడ్ చేయి. యాడ్ యాడ్ లీస్ట్ ఆఫ్ బిలో 3. బిలో 3 ఏంటి వాటి పేరు అంటే అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లిస్ట్ ఆఫ్ 3. ఓకే, అంటే ఆ 3 ఏంటో చూద్దాం. ఫస్ట్ దేనికి యాడ్ చేయాలి? ఇది యాడ్, దీనికి దీనికి ఈ పాయింట్కి యాడ్ చేయాలి. ఫస్ట్ వన్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. అడిషనల్ ఎక్స్పెన్సెస్ రైట్, ఇచ్చారండి సమ్లో అడిషనల్ ఎక్స్పెన్సెస్ చూడండి.
ఇదిగోండి 12,000 రూపాయలు. చదువుకోండి, లెక్క చదువుకోండి మీరు. ఇదిగోండి. ద కంపెనీ ఇన్కర్డ్ అన్ అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 12,000 టు మేక్ సేల్స్ పాసిబుల్. ఈ 70,000 చేయడానికి 12,000 చేశారట. మళ్ళీ సేవింగ్స్ ఉన్నాయి, అవి తర్వాత చూద్దాం. 12,000 రూపీస్ అయితే రాసుకో. అడిషనల్ ఎక్స్పెన్సెస్ దగ్గర 12,000 రూపీస్. 12,000. రెండోది ఆర్ లేదా సెకండ్ పాయింట్, సేల్స్ డ్యూ టు సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే, సేల్స్ మనకి ఇదిగోండి, మనకి స్పెషల్ గా ఏమి చెప్పకపోతే ఇండెమ్నిటీ పీరియడ్ సేల్సే, అవి జరగడానికి అడిషనల్ ఎక్స్పెన్సెస్ చేశారు. సో మనకి 70,000 ఇంటూ ఆర్జీపీ 25%. చూద్దాం. 70,000 ఇంటూ 25%, 17,500 వచ్చింది ఈ అమౌంట్. 70 అంటే రెండు వచ్చేసినాయి అండి. లీస్ట్ ఆఫ్ 3 అన్నాం కదా అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్, అంటే దీనికి యాడ్ చేయడం కోసం అనమాట, ఈ అమౌంట్ యాడ్ చేయడానికి, షార్ట్ సేల్స్ మీద ఆర్జీపీకి యాడ్ చేయడానికి. ఆర్ థర్డ్ పాయింటే కొంచెం హీరో పాయింట్ వస్తుంది ఇక్కడ. హీరో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి సేమ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ తీసుకో. అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ యాన్యువల్ టర్నోవర్. యాన్యువల్ టర్నోవర్ బై మళ్ళీ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ యాన్యువల్ టర్నోవర్ ప్లస్ అన్ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్. అర్థమవుతుందండి? గ్రాస్ ప్రాఫిట్ ఆన్ యాన్యువల్ టర్నోవర్ బై గ్రాస్ ప్రాఫిట్ ఆన్ యాన్యువల్ టర్నోవర్ ప్లస్ అన్ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్. అది ఒక్కొక్కసారి మనం ఇలా రాసుకోకుండా నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కూడా రాస్తాము. ఈసారి సమ్లో వచ్చినప్పుడు చెప్తాను. ఈ అమౌంట్ మనం కనుక్కోబోతున్నాం. ఇప్పుడు మనం గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి మనకు తెలుసు 25% అని తెలుసు. గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి మనం రేట్ వేస్తాం. మరి యాన్యువల్ టర్న్ ఓవర్ ఎక్కడుంది మీరు అంటారు. ఏమనంటే, మేడం యాన్యువల్ టర్న్ ఓవర్ ఇది కదా అని. కాదు, ఇది కాదు. ఇది ఎందుకు అంటే ఆర్జీబీ కనుక్కోవడానికి, ఇది కాదు. నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నా. ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్ కి ముందున్న 12 నెలలు. అర్థమవుతుందండి? ఫైర్ యాక్సిడెంట్ జరగడం డేట్ కి ముందు 12 నెలలు అంటే ఇదిగోండి, మనకి ఫైర్ యాక్సిడెంట్ 15/6/2021లో జరిగింది. ఈ డేట్ ముందుకు 12 నెలలకు వెళ్ళిపో అంటే అప్పుడు ఇదిగోండి 2021కి ముందు సంవత్సరం 2020, ఇదిగో ఇదిగో అవునా, 6వ నెల 16. ఇదిగోండి ఇది. అర్థమవుతుందా? అర్థమవుతుందండి? 12 నెలలు ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందుకు వెళ్ళిపోతే 12 నెలల అమౌంట్ 5,60,000 రూపాయలు సేల్స్ అట. ఈ సేల్స్ కి దీనికి గమనించండి. ఇదేంటి జస్ట్ మనకేంటి అంటే, మనకి ఎప్పుడు మనకి మన సంస్థలో జరిగేటటువంటి సేల్స్ ఇలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ తీసుకున్నాం మనం దాని మీద. ఇదేంటి ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందు ఉన్నటువంటి 12 నెలలు 5,60,000. అయితే ట్రెండ్ ఒకటి ఉంది కదండి, ఆ ట్రెండ్ మనం ఇది చేయాలి ఇక్కడ. ట్రెండ్ 25% అంట. అదే అర్థమవుతుందా? 25% అంటే 5,60,000 రూపీస్ కి 5,60,000 రూపీస్ కి ఆ ట్రెండ్ ప్లస్ 25% యాడ్ చేస్తే ఎంతో అంత. అదే ఇప్పుడైతే కనుక అంటే లాస్ట్ ఇయర్ అలా ఉంది, అదే ఈ ఇయర్ అయితే ఇలా ఉండేది. ఈ ట్రెండ్ కలుపుకుంటే ఎంత అంటే 7 lakh రూపీస్ వచ్చిందండి. అర్థమవుతుందా? 7 లక్షల రూపాయలు. మీకు ఒక్కొక్కటి మళ్ళీ సమ్లో చెప్తా నేను. ఇక్కడేనండి 7 లక్షల రూపాయలు. ఇదిగోండి 7 lakh రూపీస్. ఇదిగో జీపీ కనుక్కోవాలన్నమాట, దాని మీద జీపీ ఎంతో. సో మనం ఇక్కడ బ్రాకెట్లో రాద్దాం. అడిషనల్ ఎక్స్పెన్సెస్ 12,000 ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటే సరిపోతుంది మనకి 25%.
దేని మీద? ఆఫ్ 7 lakhs బై 25% ఆఫ్ ఆర్జిపి అండి ఇది. 7 lakhs ప్లస్ అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ లెక్కలోకి వెళ్ళిపో. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అంటే ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 70,000, టోటల్ స్టాండింగ్ చార్జెస్ 1,20,000. టోటల్ స్టాండింగ్ చార్జెస్ లో నుంచి అన్ఇన్సూర్డ్ తీసేసి 1,20,000 లో నుంచి 70,000 తీసేస్తే టోటల్ లో నుంచి ఇన్సూర్డ్ తీసేస్తే అన్ఇన్సూర్డ్ అంటే 50,000 వస్తుంది. ఇది కూడా అన్ఇన్సూర్డ్ 50,000. ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ లీస్ట్ ఆఫ్ త్రీలో మూడోది ఇది చూద్దాం. 7 lakhs బై 7 lakhs ఇంటూ 25% అంటే 1,75,000 వచ్చిందండి. కంటిన్యూషన్ రాసేద్దాం ఇక్కడే. 12,000 ఇంటూ 1,70,000 డివైడెడ్ బై 1,70,000 రూపీస్ ప్లస్ 50,000. డైరెక్ట్ గా ఎంత వచ్చిందో వేసేద్దామా? బై 2,25,000 ఇంటూ 12,000 ఇజ్ ఈక్వల్ టు 9,333 వచ్చింది. 9,333. ఇక్కడ ఉన్నాం మనం, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మూడు, ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కదా, మూడోది ఇంత చేసాం. 9,333 జరుపుదామా కొంచెం, ఇవన్నీ కొంచెం పక్కకి, కొంచెం పక్కగా జరుపుతున్నా. 57,500 పక్కకు జరుపుతాం కొంచెం. 12,000 రూపీస్ 17,500. ఇప్పుడు 9,333. లీస్ట్ ఆఫ్ త్రీ మూడు ఇదేగా. షార్ట్ సేల్స్ మీద వచ్చినటువంటి లాస్ ఏదైతే ఉన్నామో దానికి ఈ లీస్ట్ ఆఫ్ త్రీ అంటే 9,333 యాడ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది పైన, ఇదిగోండి దీనికి. ఓకేనా, అర్థమైందా? 9,333 యాడ్ చేసుకోవాలి. ఏమైనా సేవింగ్స్ ఉన్నాయేమో తీసేయాలి. సేవింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కదండి, ఇదిగోండి 2,000 రూపాయలు సేవింగ్స్, అవి లెస్ చేయండి. గ్రాస్ క్లెయిమ్ కనుక్కోబోతున్నాం ఇప్పుడు. ఇదిగోండి 2,000 రూపాయలు. ఈ 933 ఇక్కడ రాద్దాంలే, మనం కొంచెం పైన రాస్తున్నాను. ఈ మూడిట్లో లీస్ట్ ఆఫ్ త్రీ ఇది. సో 9,333 సేవింగ్స్ 2,000. ఓకేనా, లెస్ చేసేయండి. ఇక్కడ ఇక్కడ రాద్దాం మరి, ఎందుకంటే పైకి జరుపుతా ఉంటే మీకు కనపడదు. 57,500 ప్లస్ 9,333 మైనస్ 2,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 64,833. 64,833 ఇది గ్రాస్ క్లెయిమ్ అండి. ఇంతవరకు రీచ్ అయ్యారు కదా మీరు. ఒకసారి సమ్ లో కూడా చూద్దాము, టెస్ట్ చేసుకుంటున్నాం అనమాట. 64,000 ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఏంటంటే వీడు నెట్ ప్రాఫిట్ ఇలా చేశారండి. 12,000 మనకి డైరెక్ట్ గా 10 నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఇలా తీసుకున్నారు ఈ సమ్ లో. ఇక్కడ ఇలా తీసుకున్నారు. సరే దీన్నే ఫాలో అవుదాం, దీన్నే ఫాలో అవుదాము. మనకి సిఏ దీంట్లో ఎలా తీసుకున్నారంటే ఇలా తీసుకున్నారు. జీపీ ఆన్ యాన్యువల్ టర్న్ ఓవర్ అని తీసుకున్నారు. సో నో ప్రాబ్లం, ఎలా అయినా చేయొచ్చు. వాళ్ళు ఎలా చేశారో మీ సిఎంఏ దాంట్లో ఎలా ఉందో అలాగే చేద్దాం. అంటే జీపీ ఆన్ యాన్యువల్ టర్న్ ఓవర్ కాకుండా ఇక్కడ ఏం చేశారంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ సిఏ దీంట్లో మనకి ఏంటంటే జీపీ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటారు. గ్రాస్ ప్రాఫిట్ ఎలా తీస్తారు అంటే టర్న్ ఓవర్ మీద తీస్తారు. ఎలా అయితే అలాగే అప్లై చేద్దాం మనం కూడా. నెట్ ప్రాఫిట్ ప్లస్ ఏమని చెప్తున్నాం మనం? ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ చేద్దాం మనం కూడా. ఇది కూడా అలాగే రాద్దాం. నెట్ ప్రాఫిట్ ప్లస్ ఏది ఇక్కడ, ఇదిగోండి. యాక్చువల్ గా అయితే ఇక్కడ ఆల్ స్టాండింగ్ చార్జెస్ కూడా కాదు, మనకి అన్ఇన్సూర్డ్ 50,000 తీసుకుంటారు అనమాట. సరే మనకి సిఎంఏల బుక్ లో ఎలా అయితే ఫాలో అయ్యారు అలాగే చేయాలిగా.
అక్కడ మనకి ఏంటంటే 50,000 తీసుకుంటారు. సరే, ఇది ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిఎంఏలో ఎలా ఉందో మన ప్రకారం మనమే పోతాము. నెట్ ప్రాఫిట్ అర్థమైందిగా. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఇవి, ఇదిగోండి. తర్వాత నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ స్టాండింగ్ చార్జెస్ అన్నారు, 9,000 రూపీస్. ఇంతవరకు ఓకేగా. మనం చేసిన పాయింట్స్ ఇదిగోండి. 12,000, 17,500. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చేసిన ప్రకారముగానే తీసుకుంటే 9,000 వచ్చింది. 2,000 రూపాయలు ఏంటి అంటే మనకి సేవింగ్స్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు సేవింగ్స్. జీపీ లాస్ట్ 57,500. అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ 9,000 రూపీస్ మైనస్ సేవింగ్స్ ఇన్ స్టాండింగ్ చార్జెస్ 2,000 రూపీస్. మొత్తం 64,500 రూపీస్ వచ్చిందండి. ఇంతవరకు క్లియరేగా. అది మనం చేసినది ఏంటి అంటే సిఏ బుక్ లో చేసిన మాదిరిగా మనం ఇక్కడ యాన్యువల్ టర్న్ ఓవర్ తీసుకుని దాని మీద గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నాము. ఇక్కడ అలా చేయలేదు, ఇలా చేశారు. ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ ఇన్సూర్డ్ చార్జెస్ తీసుకున్నారు. మనం ఈ లెక్కలో ఎలా ఇచ్చారో అలాగే ఫాలో అవుతుంది. యాక్చువల్గా అయితే అన్ఇన్సూర్డ్ తీసుకుంటాం. ఓకే, సరే, మీకు ఎలా ఇస్తే అలాగే. 64,500 రాసుకున్నాం కదండి. మనకి పైన ఇచ్చారుగా అసలు ఎలా ఇచ్చారు, ఆల్ ఇస్తే మనం అదే ఓకే, ఆల్ స్టాండింగ్ చార్జెస్ అన్నారు కదా, అలాగే ఫాలో అవుతాం. ఓకే, ఇంతవరకు అయిపోయింది కదా మనకి. ఇదిగోండి లీస్ట్ ఆఫ్ 3, 9,000, 64,500 వచ్చింది. దీన్ని ఏమంటారు అంటే గ్రాస్ క్లెయిమ్ అంటారు. నెక్స్ట్ ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఇన్సూరబుల్ వాల్యూ అంటే ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఉంది కదండి మనకి టర్న్ ఓవర్. ఇందాక చెప్పున్నానుగా 5,60,000 రూపీస్. ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ముందున్నటువంటి డేట్ నుంచి 12 months ముందుకెళ్తే సేల్స్ 5,60,000. ట్రెండ్ ఉందిగా, ఆ ట్రెండ్ ని మనం ఫాలో అయితే 7 lakh రూపీస్. ఇదిగోండి పాయింట్. ఇది ఇన్సూరబుల్ వాల్యూ ఎలా వస్తుంది అంటే అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇంటూ జీపీ రేట్. అంటే ఇది 56 lakhs కాదండి, 5,60,000. ఒక 0 ఎక్స్ట్రా వేశారు. ఇదిగోండి ఎంత వచ్చింది మనకి. ఇదిగోండి అంటే 7 lakh ఇంటూ 25% జీపీ రేట్ అనమాట. దీన్ని అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇదిగోండి 1,75,000 రూపీస్. ఇప్పుడు ఏం చేయాలి అంటే నెట్ క్లెయిమ్ ఎలా వస్తుంది. గ్రాస్ క్లెయిమ్ ఇదిగోండి పాలసీ వాల్యూ 1,40,000 రూపీస్ పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ. ఎలా వచ్చిందండి ఇన్సూరబుల్ వాల్యూ? ఫైర్ యాక్సిడెంట్ డేట్ కి ముందున్నటువంటి డేట్ నుంచి 12 నెలల కాలానికి ట్రెండ్ ని కూడా మనం అప్లై చేస్తూ తీసుకుంటే 7 lakhs వచ్చింది. ఆ 7 lakhs మీద 25% వేస్తే మనకి ఇన్సూరబుల్ వాల్యూ వస్తుంది. అది 1,75,000 రూపీస్. పాలసీ వాల్యూ 1,40,000 రూపీస్. ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ గ్రాస్ క్లెయిమ్. గ్రాస్ క్లెయిమ్ ఎక్కడ నుంచి వచ్చింది, మనం ఇంత తిప్పల పడి కనుక్కున్నది దీనికోసమే. 64,500. ఇది చేస్తే 1,70,000 రూపీస్ ఇంటూ 64,500 చేస్తే మనకి ఎంత అమౌంట్ వచ్చిందంటే ఇదిగోండి 53,180 వచ్చింది. ఓకేనా. ఇక్కడ ఒక్క చోట మనం ఏం చేశానంటే నేను సిఏ బుక్ లో మనకు సిఏ మెటీరియల్ ప్రకారంగా నేను ఇక్కడ ఫాలో అయ్యాను. ఈ పాయింట్ ఒకటి ఫాలో అయ్యాను. ఏం చేసాము, ఈ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ వేయకుండా మనం యాన్యువల్ టర్న్ ఓవర్ మీద జీపీ కనుక్కున్నాం. ఆ మనం దాన్ని బేస్ చేసుకునేసరికి మనకి 9,333 వచ్చింది. సరే, ఎందుకులే, ఎక్కడ ఎలా ఉందో అలాగే మీరు ఫాలో అయితే బెటర్ కదా. ఇదండి మనకి సమ్ము మొత్తం కూడా కనుక్కోవాల్సిన విధానం ఇది. నేను చెప్పిన క్లాస్ ఉన్నది ఉన్నట్టుగా ఫస్ట్ నుంచి మీరు ఫాలో అయితే ఇది అర్థం అవుతుంది. మనం రేపు నెక్స్ట్ క్లాస్ లో ఈ సమ్ చూద్దామండి. నెక్స్ట్ అది ఇక్కడ కూడా ఇలాగే చేశారు. ఇదిగోండి ఇదిగోండి ఇదే ఫాలో అవుదాం అనేది. రైట్, ఎండ్ చేసేద్దాము.